హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి అన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ 3 క్లాసెస్కి సంబంధించి కంప్లీట్ వీడియోస్ అలాగే కంప్లీట్ మీకు ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ అయితే ఉంటాయి కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 3rd క్లాస్కి సంబంధించి ఈవీఎస్ బిట్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి మొక్క భాగాలన్నింటిలో ముఖ్యమైనది ఏంటంటే వేర్లు. మొక్కకి ఊతంనిచ్చే భాగాన్ని వచ్చేసి కాండం అని పిలుస్తారు. ఈ కాండం వచ్చేసి మనకు ఆకుపచ్చ రంగులో అలాగే గోధుమ రంగులో 2 రంగులలో ఉంటాయి. ఈ ఆకుపచ్చగా ఉండేటటువంటి కాండం వచ్చేసి మెత్తగా ఉంటుంది. గోధుమ రంగులో ఉండేటటువంటి కాండాలు వచ్చేసి గట్టిగా ఉంటాయి. ఈ మ్రాణులను బెరడుతో కప్పబడి ఉంటుంది. నెక్స్ట్ పొదలు అంటే ఎలా ఉంటాయంటే గట్టి కాండంను కలిగి ఉండి గుబురుగా పెరుగుతాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గులాబీ, మందారం. నెక్స్ట్ గుల్మాలు అంటే ఏంటంటే ఇవి చిన్నవిగా మెత్తగా ఉంటాయి. ఆకుపచ్చ రంగు కాండం అయితే ఉంటుంది. ఈ గుల్మాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే తులసి, గోధుమ, ఇవన్నీ గుల్మాలకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏదైనా ఆధారాన్ని పట్టుకొని పెరిగే మొక్కలను ఏమంటామంటే ఎగబ్రాకే మొక్కలు అంటాము. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ద్రాక్ష, కాకర. నెక్స్ట్ 8వ బిట్ చూద్దాం. ఆకు యొక్క భాగాలు ఏంటంటే ఆకులో వచ్చేసి మనకు జనరల్గా అగ్రము, అంచు, ఈనె, కాడ అనేటటువంటి భాగాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ మందారపు చెట్టు యొక్క ఆకు ఎలా ఉంటుందంటే వెడల్పుగా ఉండి అంచులు వచ్చేసి రంపపు ఆకారంలో ఉంటాయి. నేలపై పాకుతూ పెరిగే మొక్కలను ఏమంటామంటే పాకే మొక్కలు అంటారు. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే పుచ్చకాయ, గుమ్మడికాయ మొక్కలను వచ్చేసి మనము నేలపై పాకే మొక్కలని పిలుస్తాము. నెక్స్ట్ మొక్కలలో ఆహారం అందించే కర్మాగారాలు అని వేటిని పిలుస్తారు అంటే ఆకులను పిలుస్తాము. ఈ ఆకులు వచ్చేసి మొక్కలకు ఆహారాన్ని తయారు చేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటాము ఆహార కర్మాగారాలు అని పిలుస్తాము. నెక్స్ట్ బొప్పాయి చెట్టు ఆకులు వచ్చేసి మనకు హస్తపు ఆకారంలో ఉంటాయి. రాలిపడినటువంటి ఆకులను మనం కంపోస్ట్ ఎరువుల తయారీలో వాడతాము. నెక్స్ట్ వచ్చేసి మొక్కల యొక్క వేర్లు బలంగా నేలలో పాతుకొని పోవటం వల్ల మనకేంటంటే భూసార నష్టం అనేది కాకుండా ఉంటుంది. నెక్స్ట్ బిట్ ఏంటంటే నేల మీద నివసించేటటువంటి జంతువులు ఏమంటారంటే భూచర జీవులని పిలుస్తారు. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి కుక్క, పిల్లి. అలాగే నీటిలో నివసించే జంతువులను వచ్చేసి జలచర జీవులని అంటాము. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి చేప. ఇవి వచ్చేసి మనకు నీటిలోనే ఉంటాయి కాబట్టి వీటిని జలచర జీవులని పిలుస్తాము. నెక్స్ట్ నేల, నీటిలో నివసించేటటువంటి జంతువులను వచ్చేసి ఉభయచర జీవులు. అంటే నేల మీద కానీ నీటిలో రెండిట్లో నివసించే జంతువులను ఏమంటాము ఉభయచర జీవులని పిలుస్తారు. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే కప్ప, సాలమండర్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉభయచర జీవులు వచ్చేసి ఎలా ఉంటాయంటే ఇవి పడవ ఆకారంలో శరీరం ఉంటుంది. వాజాలు, మొప్పలు, తోక ఉండడం వల్ల ఇవి నీటిలో నివసించడానికి వీటికి సహాయపడుతూ ఉంటాయి. నెక్స్ట్ మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలు తినే జంతువులను వచ్చేసి శాకాహారులు అంటారు. ఇతర జంతువుల యొక్క మాంసాన్ని తినే జంతువులను వచ్చేసి మాంసాహారులు అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి పులి, సింహం, నక్క. నెక్స్ట్ ఎలుగుబంటి, కాకి, కోతులు ఇవన్నీ వచ్చేసి మొక్కల్ని తింటాయి అలాగే మాంసాన్ని కూడా తింటాయి కాబట్టి వీటిని వచ్చేసి ఉభయ ఆహారులు అని పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి సీతాకోక చిలుకలు, తేనెటీగలు వచ్చేసి పుష్పాలలో ఉండేటటువంటి మకరందాన్ని పీల్చుకుంటాయి. రాబందులు, కాకులు, నక్కలను వచ్చేసి మనము శుభ్రపరిచే తోటీలు అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి మన శరీరము జనరల్గా వచ్చేసి 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అదేంటంటే తల, మొండెం, కాళ్ళు, చేతులు. నెక్స్ట్ బిట్ శరీరం లోపల భాగాన్ని వచ్చేసి చర్మం అనేది కప్పి ఉంచుతుంది. మన శరీరంలో ఉండేటటువంటి భాగాలన్నింటినీ ఏది కప్పి ఉంచుతుందంటే చర్మం అనేది కప్పి ఉంచుతుంది. చర్మం వచ్చేసి వేడి, చలి, గరుకు స్పర్శలను కలిగి ఉంటుంది. మంచి స్పర్శ అంటే ఏంటంటే మనకు భద్రతను కలిగించేటటువంటి స్పర్శను వచ్చేసి మంచి స్పర్శగా మనం చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి ఆపదలో ఉన్నటువంటి బాలను కాపాడడానికి, సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే సంస్థ ఏంటంటే
జాతీయ అత్యవసర సంస్థ. అలాగే ఈ జాతీయ అత్యవసర సంస్థ చైల్డ్ లైన్ సెంటర్కి ఒక ఫోన్ నెంబర్ అయితే ఉంది, అదేంటంటే 1098. చైల్డ్ లైన్ సెంటర్ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ ఎంత? 1098. నెక్స్ట్, అన్నం అనేది మన ఆహారంలో ప్రధానమైనది. మనం తినే ఆహార పదార్థాలలో వచ్చేసి వరి, జొన్న, గోధుమ, రాగులు అనేటివి మనకు ముఖ్యమైనవి. చెరుకు అనేది మనకి ఎక్కడి నుంచి లభిస్తుందంటే చెరకు నుంచి మనకి ఏం లభిస్తాయంటే చక్కెర, అలాగే బెల్లం అనేటిది మనం చెరుకు నుంచి తయారు చేసుకోవచ్చు. మొక్కలలో పోషక విలువలు ఎక్కువగా ఉండేటటువంటి భాగం ఏంటంటే ఆకులు. అరటి, క్యాలీఫ్లవర్లలో వచ్చేసి మనము పువ్వులు అంటే పుష్పాలను వచ్చేసి ఆహారంగా తింటాము. అరటిలో కానీ కాలీఫ్లవర్లో కానీ మనము పువ్వులను ఆహారంగా తింటాము. లవంగంలో వచ్చేసి మొగ్గలను ఆహారంగా తీసుకుంటాము. పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రం అనమాట. దీంట్లో వచ్చేసి అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఈ పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రము. ఈ పుట్టగొడుగులో వచ్చేసి మనకు అనేక రకాలైనటువంటి పోషకాలు అయితే మనకు లభిస్తాయి. నెక్స్ట్, వేరుశెనగ, నువ్వులు, ఆవాలు, ఆలివ్ విత్తనాల నుండి మనము నూనెలు అనేది తయారు చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి తేనెటీగలు పూల మకరందాన్ని వచ్చేసి తేనె తొట్టెలో నిల్వ చేసుకుంటాయి. తేనె పట్టు నుంచి మనము తేనెను పొందుతాము. నెక్స్ట్, క్యారెట్, కీరదోస, ఉల్లి వంటి కూరగాయలను వండకుండా కూడా తినగలము. ఆవిరితో ఉడికించడానికి మనము కుక్కర్ని వాడతాము. ఏవైనా కూరగాయలను వచ్చేసి మనకు ఆవిరితో అంటే నీటితో మాత్రమే ఉడికించడానికి దేన్ని వాడతాం? కుక్కర్ని వాడతాము. అలాగే తక్కువ సెగపై కాల్చడానికి గ్రిల్స్ని వాడతాము. ప్రపంచ జల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి 22న జరుపుకుంటాము. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? మార్చి 22. నెక్స్ట్, సముద్రాలు, నదులు, సరస్సులు, చెరువులు నీరు దొరికేటటువంటి సహజమైనటువంటి వనరులు. మనకు వచ్చేసి నీరు వచ్చేసి సహజంగా ఎక్కడెక్కడ దొరుకుతుందంటే సముద్రాలలో కానీ, నదులు, సరస్సులు, చెరువులలో మనకు నీరు అనేది దొరుకుతుంది. నెక్స్ట్, ఆనకట్టలు, కాలువలు, చేతి పంపులు ఇవన్నీ వచ్చేసి మానవ నిర్మితమైనటువంటి నీరు లభించే ప్రదేశాలు. మన భూభాగంలో 3 వంతుల నీటితో నిండి ఉంటుంది. మన భూభాగం వచ్చేసి ఎన్ని వంతుల నీటితో నిండి ఉంటుందంటే 3 వంతుల నీటితో నిండి ఉంటుంది. నెక్స్ట్, సీలు వేయని సీసాలు కానీ ప్యాకెట్లలో చాలా కాలం నిల్వ ఉండే నీటిని మనము వాడకూడదు. నీటిని వచ్చేసి వడపోయటం, వేడి చేయడం ద్వారా నీటిని శుద్ధి చేయవచ్చు. నెక్స్ట్, అలాగే మన స్కూల్స్లలో వచ్చేసి నీటి గంటను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇదైతే రోజుకి ఎన్నిసార్లు మోగుతుందంటే 2 or 3 అంటే కొన్ని టెక్స్ట్ బుక్లలో వచ్చేసి 2 అని ఇచ్చారు, కొన్ని టెక్స్ట్ బుక్లలో అయితే 3 అని ఇచ్చారు. సో 2 లేదా 3 సార్లు అయితే మోగుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు తగినంత నీరు తాగేలా చేయటము ఈ నీటి గంట యొక్క ప్రధాన ఉద్దేశం. దీనివల్ల ఏమవుతుందంటే నిర్జలీకరణకు గురి కాకుండా చూడటం, ఆరోగ్యకరంగా ఉండటం. అంటే వాటర్ లేకపోతే పిల్లలకు వచ్చేసి నిర్జలీకరణ అనేది ఏర్పడుతుంది కదా. సో దాన్ని తగ్గించడం కోసమే నీటి గంటను అమలు చేస్తున్నారు. నెక్స్ట్, నీటి బాటిళ్లను వచ్చేసి ఉప్పు నీటితో శుభ్రపరుచుకుంటూ ఉండాలి. ప్రజలు ఇండ్లను కట్టుకోవడానికి ఆధారపడినటువంటి అంశాలు అంటే ప్రజలు వచ్చేసి సపరేట్గా ఇండ్లను ఎందుకు కట్టుకుంటారంటే వాతావరణం దృష్ట్యా, ఆర్థిక పరిస్థితి, లభ్యమయ్యే సామాగ్రి, స్థలం లభ్యతను బట్టి ఇండ్లు అనేది మనము కట్టుకుంటాము. నెక్స్ట్, పైకప్పు రాతితో కప్పబడినటువంటి ఇండ్లు రాయలసీమ జిల్లాలో మనకు కనబడతాయి. అంటే వచ్చేసి మనకు పైకప్పు అనేది రాళ్లతో నిర్మించబడి ఉంటుందన్నమాట. ఇలాంటి ఇల్లులు మనకు ఎక్కడ ఎక్కువగా చూస్తామంటే రాయలసీమ జిల్లాలో చూస్తాము. నెక్స్ట్, గుడారాలను ఏ గుడ్డతో తయారు చేస్తారంటే క్యాన్వాస్ గుడ్డతో తయారు చేస్తారనమాట. నెక్స్ట్, కారావాన్ అంటే ఏంటంటే ఇది ఒక బండి చక్రాలతో, టైర్లతో నిర్మించబడి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం నడపడానికి వీలుగా ఉంటుంది. కారావాన్ అంటే ఏంటి? ఇది వచ్చేసి బండి చక్రాలతో, టైర్లతో నిర్మిస్తారు. ఇవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్,
మార్చడానికి వీలుగా ఉండేటటువంటి నివాసాలను వచ్చేసి తాత్కాలిక నివాసాలు అని అంటారు. మార్చడానికి వీలుగా లేని వాటిని వచ్చేసి శాశ్వత నివాసాలు అని పిలుస్తారు. కొంతమంది గుడారాలు ఇవన్నీ వచ్చేసి వాళ్ళకు అక్కడ పని దొరికినంత కాలం అక్కడ ఉంటారు. తర్వాత నెక్స్ట్ వేరే చోటుకి వెళ్ళేసి అక్కడ గుడారాలు కట్టుకుంటూ ఉంటారు కదా. సో అటువంటి వాటిని వచ్చేసి తాత్కాలిక నివాసాలు అంటారు. మార్చడానికి వీలు లేనటువంటి వాటిని వచ్చేసి శాశ్వత నివాసాలు అని పిలుస్తారు. నెక్స్ట్ కచ్చా ఇల్లు గడ్డి లేదా మట్టిచే నిర్మించబడి ఉంటాయి. పక్కా ఇల్లు వచ్చేసి ఇసుక, ఇటుకలు, ఇనుమలతో నిర్మించబడి ఉంటాయి. మనకు వాహనాలు నడపడానికి వచ్చేసి పెట్రోలు, డీజిలు, సిఎన్జి వంటి ఇంధనాలు ఉపయోగిస్తాము. అలాగే నృత్య కళాకారులు కానీ లేకపోతే మైమ్ కళాకారులు కానీ వివిధ రకాల సంజ్ఞల భాషను ఉపయోగిస్తారనమాట. ఎవరెవరు? నృత్య కళాకారులు అలాగే మైమ్ కళాకారులు వచ్చేసి వివిధ రకాల సంజ్ఞల భాషను ఉపయోగిస్తారు. నెక్స్ట్ నృత్య కళాకారులు వచ్చేసి భావాలను వ్యక్తీకరించుటకు ముద్రలను కూడా ఉపయోగిస్తారనమాట. నృత్య కళాకారులు ఏం చేస్తారు? వారి యొక్క భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను ఉపయోగిస్తారు. ఈ కమ్యూనికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భావాలను, ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం కోసము మనకు కమ్యూనికేషన్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఒకరితో ఒకరు రెండు రకాలుగా తమ భావాలను వ్యక్తీకరించవచ్చు. అవేంటంటే మౌఖిక సంభాషణ ద్వారా కానీ లేకపోతే శబ్ద సంభాషణ ద్వారా కూడా మనము భావాలను వ్యక్తం చేసుకోవచ్చు. అయితే భావ వ్యక్తీకరణ వచ్చేసి ఎన్ని రకాలంటే 2 రకాలుగా ఉంటుంది. అంటే ప్రత్యక్షంగా మాట్లాడడం కానీ పరోక్షంగా మాట్లాడడం కానీ. ప్రత్యక్షంగా మాట్లాడడం అంటే ఏంటంటే మన స్నేహితులతో కానీ ఉపాధ్యాయులతో కానీ తల్లిదండ్రులతో కానీ మాట్లాడుతూ ఉంటాం కదా. సో దాన్ని ఏమంటామంటే ప్రత్యక్షంగా భావ వ్యక్తీకరణ చేయడం అని పిలుస్తాము. పరోక్షంగా భావ వ్యక్తీకరణ చేయడం అంటే ఏంటంటే మన దూరదర్శన్ ద్వారా చూడడం ద్వారా కానీ లేకపోతే రేడియో ద్వారా వినడం కానీ ఇలా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉంటాం కదా. సో దాన్ని ఏమంటామంటే పరోక్ష భావ వ్యక్తీకరణ అని పిలుస్తాము. నెక్స్ట్ మనం పోస్ట్ కార్డులు, ఫోన్ కాల్స్, మెయిల్స్, మెసేజ్ల ద్వారా పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉపయోగిస్తాము. అలాగే పరోక్ష భావ వ్యక్తీకరణకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫోన్ కాల్స్ ద్వారా కానీ మెయిల్స్, మెసేజ్ ఇవన్నీ వచ్చేసి పరోక్షంగా భావ వ్యక్తీకరణకు మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ పురాతన కాలంలో వచ్చేసి డంకా ధ్వని, పొగ ద్వారా సంకేతాలు, పావురాల ద్వారా లేఖలు పంపటం, మనుషుల ద్వారా, గుర్రాల ద్వారా కానీ వర్తమానాన్ని పంపుతూ ఉండేవారనమాట. నెక్స్ట్ భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరచటం వచ్చేసి సంకేత భాష అని పిలుస్తారు. చెవిటి, మూగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచుటకు సంకేత భాషను ఉపయోగిస్తారు. ఈ సంకేత భాషను ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారంటే చెవిటి వాళ్ళు కానీ లేకపోతే మూగ వాళ్ళు కానీ వచ్చేసి ఇక్కడ సంకేత భాషను ఉపయోగించుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ చీమలు వచ్చేసి వాటి యొక్క భావాలను ఎలా వ్యక్తపరుస్తాయంటే కాళ్ళ ద్వారా కానీ తల ద్వారా కానీ వాటి యొక్క భావాలను వ్యక్తపరుచుకుంటూ ఉంటాయి చీమలు. నెక్స్ట్ జంతువుల గురించి చూద్దాం. జంతువులు వచ్చేసి వివిధ పద్ధతుల ద్వారా భావ వ్యక్తీకరణను చేస్తాయి. అవేంటంటే దృశ్య భావ వ్యక్తీకరణ కానీ లేకపోతే శ్రవణ భావ వ్యక్తీకరణ ద్వారా ఇవి జంతువులు వచ్చేసి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాయన్నమాట. ఫస్ట్ది దృశ్య భావ వ్యక్తీకరణ చూద్దాం. తాబేళ్ళు, నత్తలు వచ్చేసి భయపడినప్పుడు తలను రక్షించుకోవడం కోసము ముడుచుకుంటూ ఉంటాయి. మనమైతే జనరల్గా చూస్తుంటాం కదా, తాబేలు ఇవన్నీ వచ్చేసి భయపడినప్పుడు మనం ఏదైనా బావిలో తాబేళ్ళు ఉన్నప్పుడు రాళ్ళు వేస్తే అదైతే ముడుచేసుకుంటుంది కదా దాని కాళ్ళు. సో తలను కానీ రక్షణ కోసం ఇవి భయపడినప్పుడు ముడుచుకుంటాయి అన్నమాట తాబేళ్ళు, నత్తలు అనేటివి. అయితే కుక్కలు వచ్చేసి సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే వాటి యొక్క తోకను ఊపుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ శ్రవణ భావ వ్యక్తీకరణ. శ్రవణ భావ వ్యక్తీకరణ అంటే ఏంటంటే ఏనుగులు గీంకారం ద్వారా ఇతర గుంపులతో మాట్లాడతాయన్నమాట. గుంపులో ఇతర తోడేళ్లను పిలవడానికి ఈలలు పెడుతూ ఉంటాయి. ఈ తోడేళ్ళు ఏం చేస్తాయంటే ఈలలు పెడుతూ ఉంటాయన్నమాట. ఏనుగులు వచ్చేసి గీంకారం ద్వారా ఎదుటి వారి గుంపులతో మాట్లాడుకుంటూ ఉంటాయి. స్పర్శ ద్వారా కూడా భావ వ్యక్తీకరణ అనేది జరుపుకుంటాయి. అయితే ఏవేవి స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ జరుపుకుంటాయంటే
కుక్కలు పిల్లులు వచ్చేసి తమ పిల్లలను నాకటం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తాయి. కోతులు బబూన్లు వచ్చేసి ప్రేమను కనపరచడానికి ఒకదానికొకటి దువ్వుకుంటాయి. ఈ కుక్కలు కానీ పిల్లులు కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే తమ పిల్లల్ని నాకడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తాయంట. అయితే కోతులు కానీ బబూన్లు కానీ ఏం చేస్తాయంటే అవి ప్రేమను కనపరుచుకోవడానికి ఒకదానికొకటి దువ్వుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ వాగల్ డ్యాన్స్. వాగల్ డ్యాన్స్ అనేది తేనెటీగలలో ఒక రకమైనటువంటి దృశ్య భావ వ్యక్తీకరణ. తేనెటీగలలో ఉండేటటువంటి దృశ్య భావ వ్యక్తీకరణ ఏంటంటే వాగల్ డ్యాన్స్. నెక్స్ట్ కూలీ తేనెటీగలు వచ్చేసి ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలియపరుస్తాయి. ఈ తేనెటీగలు వచ్చేసి ఆహారం సమాచారాన్ని దేని ద్వారా తెలియపరుస్తాయంటే నాట్యం ద్వారా తెలియపరుస్తాయి. నెక్స్ట్ రసాయనిక భావ వ్యక్తీకరణ చూద్దాం. రసాయనిక భావ వ్యక్తీకరణలో ఏంటంటే పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి. ఈ పిల్లులు వచ్చేసి వాటి యొక్క వాసనలు గుర్తుపట్టడానికి అవి వెళ్ళిన ప్లేస్ కల్లా వెళ్ళేసి వస్తువులపై రుద్దుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ పాములు కానీ కుక్కలు కానీ శత్రువులను గుర్తించడానికి వాటి యొక్క వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి. నెక్స్ట్ లోపల ఆడే ఆటలను వచ్చేసి ఇండోర్ గేమ్స్ అంటారు. ఈ ఇండోర్ గేమ్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి అష్టాచెమ్మ కానీ చదరంగం, పులి మేక, టేబుల్ టెన్నిస్ ఇవన్నీ వచ్చేసి ఇండోర్ గేమ్స్ అనమాట. మనకు వచ్చేసి ఆనందం కోసము మన శరీరము తేలిగ్గా ఉండడం కోసము చేసే క్రియలను ఏమంటామంటే వినోదము అని అంటారు. ఖాళీ ప్రదేశాలలో క్రీడా మైదానంలో ఆడే ఆటలను వచ్చేసి అవుట్డోర్ గేమ్స్ అని పిలుస్తారు. మనకి ఇండోర్ అంటే మనం ఇంట్లో ఆడుకునేటటువంటి ఆటలను వచ్చేసి ఇండోర్ గేమ్స్ అంటారు. అంటే అష్టాచెమ్మ, చదరంగం, పులి మేక ఇవన్నీ. నెక్స్ట్ అవుట్డోర్ గేమ్స్ అంటే బయటికి వెళ్ళి ఆడుకుంటాం కదా, కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఫుట్బాల్ ఇవన్నీ వచ్చేసి అవుట్డోర్ గేమ్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి చెడుగుడు అనేది కబడ్డీ మన రాష్ట్ర క్రీడ. మన రాష్ట్ర క్రీడ ఏంటి? కబడ్డీ. అలాగే మన జాతీయ క్రీడ ఏంటి? హాకీ. మన జాతీయ క్రీడ హాకీ. నెక్స్ట్ పల్లెల్లో వివిధ రకాలైనటువంటి ఆటలను ఆడుతూ ఉంటారు. అయితే వాటిని ఏమని పిలుస్తారంటే ప్రాంతీయ క్రీడలు అని పిలుస్తారు. వీటికి ప్రాంతీయ క్రీడలకు ఎగ్జాంపుల్ వచ్చేసి నేలబండ కానీ, కర్రబిల్ల, తొక్కుడు బిల్ల, ఏడు పెంకులాట ఇవన్నీ వచ్చేసి మన పల్లెటూర్లలో ఆడుతూ ఉంటాం కదా. సో వాటిని ఏమని పిలుస్తారంటే ప్రాంతీయ క్రీడలు అని పిలుస్తాము. అయితే టెన్నికాయిడ్ను ఆడేందుకు వచ్చేసి మనము రింగ్ బాల్ను, తాడును ఉపయోగిస్తాము. బాల్, బ్యాట్, స్టంపులు వచ్చేసి క్రికెట్లో ఆడేందుకు మనము వాడేటటువంటి పరికరాలు. క్రికెట్ కానీ, టెన్నిస్ కానీ, వాలీబాల్, బాస్కెట్బాల్ మొదలైనవి వచ్చేసి మనము బాల్తో ఆడతాము. ఆటలు, వినోదాల వలన పిల్లల్లో వచ్చేసి ఏకాగ్రత, సహనము, క్రీడా స్ఫూర్తి అనేటి అభివృద్ధి చెందుతాయి. ఆటలు, వినోదాల వలన పిల్లల్లో ఏం అభివృద్ధి చెందుతాయంటే ఏకాగ్రత, సహనము, క్రీడా స్ఫూర్తి. నెక్స్ట్ వచ్చేసి ముందు, వెనుక, కుడి, ఎడమ అనే వాటిని వచ్చేసి ఏమంటాము? దిక్కులు అని పిలుస్తారు. ఒక ప్రాంతము లేక వస్తువు యొక్క ప్రదేశాన్ని దిక్కుల ఇవి అని తెలుపుతాయి. అన్ని దిక్కులు స్థిరంగా ఉంటాయి. ఉత్తరం నుంచి లెక్కించబడతాయి. దిక్కులు అనేసి ఎక్కడి నుంచి లెక్కించబడతాయంటే ఉత్తరం నుంచి లెక్కించబడతాయి. ఒక ప్రాంతము, భవనము లేదా ఊరి యొక్క హద్దులను ఏమంటాము? సరిహద్దులు అంటారు. అంటే ఒక ప్రాంతానికి కానీ, ఒక భవనానికి కానీ, ఒక ఊరికి కానీ ఉండేటటువంటి హద్దులను ఏమని పిలుస్తాము? సరిహద్దులు అని పిలుస్తాము. నెక్స్ట్ రెండు దిక్కుల మధ్య ఉండేటటువంటి ప్రాంతాన్ని ఏమని పిలుస్తాము? మూల అని పిలుస్తాము. మనకి ఎన్ని మూలలు ఉన్నాయంటే 4 మూలలు ఉన్నాయి. ఆ 4 మూలలు ఏంటంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. మనకు ఉండేటటువంటి దిక్కులు ఏంటి? ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర అనేసి ఉన్నాయి కదా. వీటికి మూలలు ఉంటాయన్నమాట. ఉత్తరానికి, తూర్పుకి మధ్యలో ఉండేటటువంటి మూలను వచ్చేసి ఈశాన్యం అని పిలుస్తాము. తూర్పుకు, దక్షిణానికి మధ్యలో ఉండేటటువంటి మూలను ఆగ్నేయం అని, అలాగే దక్షిణానికి, పడమరకి మధ్యలో ఉండేదాన్ని నైరుతి అని, పడమరకి, ఉత్తరానికి ఉండేదాన్ని మధ్యలో వాయువ్యం అనేది ఉంటుందన్నమాట.
ఈ పూర్వకాలంలో వచ్చేసి నావికులు సూర్యుడు, నక్షత్రాలు, పవనాల యొక్క దిశను బట్టి దిక్కులను కనుగొనేవారు. ప్రస్తుతం అయితే దిక్సూచిని ఉపయోగించి దిక్కులను కనుగొనేవారు. ఇంతకు ముందు వచ్చేసి దిక్కులను ఎలా కనుక్కునేవారు? సూర్యుడు కానీ, నక్షత్రాలు, పవనాల దిశను అంటే సూర్యుడి యొక్క గమనాన్ని కానీ లేకపోతే నక్షత్రాలను బట్టి దిక్కులను కనుక్కునేవారు అనమాట. ప్రజెంట్ మనం ఏం వాడుతున్నాం? దిక్కులు కనుక్కోవడానికి దిక్సూచిని వాడుతున్నాం. నెక్స్ట్, గుర్తింపు చిహ్నం అనేది ఒక ప్రాంతంలో బాగా తెలిసినటువంటి ప్రాంతం. అంటే మనం ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు దాంట్లో వచ్చేసి ఒక గుర్తింపుగా ఉండేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటాం కదా, సో దాన్ని ఏమంటాము? గుర్తింపు చిహ్నం అని పిలుస్తాము. ఇవి వచ్చేసి 3rd క్లాస్కి సంబంధించినటువంటి. నెక్స్ట్ 4th క్లాస్కి సంబంధించి చూద్దాం. మన బంధువులు కూడా మన కుటుంబంలో భాగమే. వారిని ఏమంటామంటే విస్తరించిన కుటుంబం అంటాము. అంటే మన రిలేటివ్స్ అందరు ఉంటారు కదా, సో వాళ్ళందరినీ కలిపి ఏమంటామంటే విస్తరించిన కుటుంబం అని అంటారు. తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉండేటటువంటి కుటుంబాన్ని ఏమంటామంటే చిన్న కుటుంబం అని పిలుస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే ఎవరెవరు ఉంటారంటే తల్లిదండ్రులు, పెద్దనాన్న, పెద్దమ్మలు, నానమ్మ, తాతయ్యలు, అక్క, చెల్లి ఇలా అందరితో కూడి ఉన్నటువంటి కుటుంబాన్ని వచ్చేసి ఉమ్మడి కుటుంబం అని పిలుస్తాము. నెక్స్ట్, సమాజంలో ఏక సంరక్షణ కుటుంబం, తాత నాయనమ్మల కుటుంబం, తల్లిపై ఆధారపడే కుటుంబం మొదలైన కుటుంబాలు ఉంటాయి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా వీటన్నిటిని వచ్చేసి ఏక సంరక్షణ కుటుంబాలు అంటారు. నెక్స్ట్, తాత నాయనమ్మల కుటుంబం అంటే ఇప్పుడు వచ్చేసి పేరెంట్స్ జాబ్ చేస్తున్నా కానీ లేకపోతే పేరెంట్స్ లేకపోయినా వాళ్ళని ఏమంటారంటే వాళ్ళ తాతయ్య నాయనమ్మల దగ్గరనే ఉంటారు కాబట్టి వాటిని వచ్చేసి తాత నాయనమ్మల కుటుంబం అని పిలుస్తాము. నెక్స్ట్, ఇంటి పనిలో సహాయం కోసము గృహోపకరణాలను వినియోగిస్తూ ఉంటాము. నేలపైన పెరిగే మొక్కలను వచ్చేసి నేల మొక్కలు అని పిలుస్తారు. మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ వంటి వృక్షాలు వచ్చేసి మైదాన ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి మైదాన ప్రాంతాలలో పెరిగే వృక్షాలకు ఎగ్జాంపుల్ ఏంటంటే మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ ఇవి వచ్చేసి మైదాన ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయన్నమాట. పర్వత ప్రాంతాల్లో ఎటువంటి వృక్షాలు పెరుగుతాయంటే ఫైన్ ఓక్ వంటివి పొడవుగా పెరిగే వృక్షాలు పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయి. ఎడారి ప్రాంతాల్లో ఎటువంటి మొక్కలు పెరుగుతాయంటే బ్రహ్మజముడు, నాగజముడు ఇలాంటివి ఎడారి ప్రాంతాల్లో పెరుగుతాయి. నెక్స్ట్, ఎడారి మొక్కలు వాటి దళసరి కాండంలలో నీటిని నిల్వ చేసుకొని ఉపయోగించుకుంటాయి. ఈ ఎడారి మొక్కల్లో ఏంటంటే దాదాపు వర్షపాతం తక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి వాటర్ దొరికినప్పుడే వాటి యొక్క దళసరి కాండాల్లో వచ్చేసి నీటిని ఎక్కువగా స్టోర్ చేసుకొని ఉపయోగించుకుంటూ ఉంటాయి. నెక్స్ట్, నీటిలో పెరిగే మొక్కలను వచ్చేసి నీటి మొక్కలు అంటాము. అలాగే ఈ డక్వీడ్ కానీ గుర్రపు డెక్క వంటి మొక్కలు వచ్చేసి నీటిపైన తేలే మొక్కలు. మనము అక్కడక్కడ పాండ్స్లలో చూస్తుంటాం కదా, నీటిపైన తేలుతూ ఉంటాయి కొన్ని మొక్కలు. వాటిని ఏమంటామంటే డక్వీడ్ కానీ గుర్రపు డెక్క ఇలాంటి మొక్కలు వచ్చేసి మనకు నీటిపైన తేలుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కలువ, తామర మొక్కల యొక్క వేర్లు వచ్చేసి చెరువులు, సరస్సుల యొక్క అడుగు భాగంలో పాతుకొని ఉంటాయి. హైడ్రిల్లా, టేప్ గ్రాస్ మొక్కలు వచ్చేసి నీటి లోపల పెరుగుతాయి. ఇక్కడ వచ్చేసి మనకు కలువ, తామర వచ్చేసి మనకు పైకి పువ్వు కనిపించినప్పటికీ వాటి యొక్క వేర్లు ఎక్కడ ఉంటాయి? చెరువులు, సరస్సుల యొక్క అడుగు భాగంలోనే ఉంటాయి. ఈ హైడ్రిల్లా టేప్ గ్రాస్ ఉంటాయి కదా, ఈ హైడ్రిల్లా టేప్ గ్రాస్ వచ్చేసి మొత్తం నీటి లోపలనే పెరుగుతూ ఉంటాయి. ఈ మడ చెట్లు వచ్చేసి బురద లేదా చిత్తడి నేలల్లో పెరుగుతాయి. మడ చెట్లు ఎక్కడ ఎక్కువగా పెరుగుతాయంటే ఈ బురద లేదా చిత్తడి నేలల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మొక్కలో 2 వ్యవస్థలుగా విడదీయచ్చు అనమాట. అదేంటంటే నేలపైన పెరిగే మొక్క యొక్క భాగాన్ని వచ్చేసి ప్రకాండ వ్యవస్థ అని పిలుస్తారు. నేల లోపల పెరిగేటటువంటి మొక్క భాగాన్ని ఏమని పిలుస్తారంటే వేరు వ్యవస్థ అని పిలుస్తారు. కొన్ని మొక్కలు వచ్చేసి ఆహారాన్ని వేర్లలో నిల్వ చేసుకుంటాయి. మనము ఇప్పుడే కదా నేర్చుకున్నాం, నేల పైన పెరిగేటటువంటి మొక్కలను వచ్చేసి ప్రకాండ వ్యవస్థ ఉంటుంది. అదే నేల లోపల పెరిగే మొక్కల్లో వచ్చేసి మనకు వేరు వ్యవస్థ అనేది ఉంటుంది. ఈ వేర్లలో కొన్ని మొక్కలు వచ్చేసి ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే
క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ ఇవన్నీ వచ్చేసి మనకు నేల లోపల పెరుగుతాయి అన్నమాట. అంటే వేర్లలో ఇవి వచ్చేసి ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. నెక్స్ట్ మొక్కలలో వేర్లు వచ్చేసి మనకు ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. అవి ఏంటంటే తల్లి వేరు, గుబురు వేర్లు కానీ పీచు వేర్లు కానీ అని పిలుస్తామన్నమాట. అయితే తల్లి వేరు అంటే ఏంటంటే ఒక బలమైన ప్రధాన వేరును కలిగి నేలలోనికి లోతుగా చొచ్చుకొని పోతుంది. అన్ని వైపులా సన్నని వేర్లు అనేవి పెరుగుతాయన్నమాట. వాటిని ఏమంటారంటే తల్లి వేరు వ్యవస్థ అంటారు. వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే వేప, చింత చెట్లు. నెక్స్ట్ గుబురు వేర్లు కానీ పీచు వేర్లు అంటే ఏంటంటే కాండం యొక్క అడుగు భాగం నుండి అనేక సన్నని వేర్లు వచ్చేసి గుత్తులు గుత్తులుగా పెరుగుతాయన్నమాట. వాటిని ఏమంటామంటే గుబురు వేర్లు లేదా పీచు వేర్లు అని పిలుస్తాము. వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే వరి, జొన్న, మొక్కజొన్న. నెక్స్ట్ మర్రి, వేప, చింత వంటి వృక్షాల వేర్లు వచ్చేసి నేల లోతుకి చొచ్చుకొని పోతాయి. గులాబీ, మల్లె వంటి మొక్కల వేర్లు వచ్చేసి నేల లోతులోకి పెరగవు. ఈ గులాబీ కానీ మల్లె ఇవన్నీ వచ్చేసి నేల లోపలికి అయితే వెళ్ళవన్నమాట. కొంత లెవెల్కి మాత్రమే వెళ్తాయి. నెక్స్ట్ నీటి మొక్కల వేర్లు వచ్చేసి మృదువుగా ఉండి స్పాంజీలాగా ఉండి తేలడానికి సహకరిస్తాయి. మనం ఇందాక చూసాం కదా నీటిపైన కూడా మొక్కలు అనేటివి పెరుగుతాయని. వాటిల్లో వచ్చేసి ఎలా ఉంటాయంటే వాటి యొక్క వేర్లు మృదువుగా స్పాంజీ లాగా ఉండి అవి తేలడానికి సహకరిస్తాయి. వేర్లు వచ్చేసి మనకు సాధారణంగా ఏ రంగులో ఉంటాయంటే బూడిద రంగు వర్ణంలోనే ఉంటాయి. వట్టి వేర్లను వచ్చేసి మనము వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్లలోనూ దుస్తులను ఉంచే అలమార్లలోనూ ఉంచుతాం అన్నమాట. ఎందుకంటే అవి మంచి వాసనని ఇస్తాయి కాబట్టి ఈ వట్టి వేర్లను చల్లదనం కోసం వేసే కూల్ మ్యాట్స్లోను అలాగే మనం బట్టలు పెట్టుకుంటుంటాం కదా వాటి అలమార్లలోనూ ఉంచుతాము. నెక్స్ట్ లెమన్ గ్రాస్ వేర్లను సువాసన తైలాలలోనూ దోమలను తరిమే పదార్థాలలో ఉపయోగిస్తారు. ఈ లెమన్ గ్రాస్ వేర్లను ఎక్కడ ఉపయోగిస్తారంటే సువాసన తైలాలలోనూ దోమలను తరిమే పదార్థాల్లోనూ ఉపయోగిస్తారు. పువ్వు యొక్క రంగురంగుల భాగాన్ని ఏమని పిలుస్తామంటే ఆకర్షణ పత్రం అని పిలుస్తాము. మొక్కలు వచ్చేసి కార్బన్ డయాక్సైడ్, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి. సో ఈ ప్రక్రియను ఏమని పిలుస్తామంటే కిరణజన్య సంయోగ క్రియ అని పిలుస్తాము. మొక్కలేంటి కార్బన్ డయాక్సైడ్, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకొని అవి స్వతంత్రంగా వాటికై అవే ఫుడ్ని తయారు చేసుకుంటాయి కాబట్టి వాటిని ఏమని పిలుస్తారు తయారు చేసుకుంటాయి కాబట్టి ఈ ప్రక్రియను ఏమంటామంటే కిరణజన్య సంయోగ క్రియ అని పిలుస్తాము. నెక్స్ట్ పక్షి తలకొచ్చేసి ఇరువైపులా సన్నని రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు ఏంటంటే ఈకలతో కప్పబడి ఉంటాయి. ఈ రంధ్రాలు దేనికి యూజ్ అవుతాయంటే వాటికి వినికిడికి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఈ రంధ్రాలు బయట నుంచి వచ్చే శబ్దాలు ఈ పక్షులకు వినిపించడానికి సన్నని రంధ్రాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ గొర్రె చర్మంపై వెంట్రుకలను వచ్చేసి మనము స్వెటర్లు కానీ కోట్ల తయారీలో ఉపయోగిస్తాము. ఏ జంతువుల చెవులైతే బయటికి కనిపిస్తాయో వాటికి ఏంటంటే చర్మం పైన వెంట్రుకలు ఉంటాయి. అలాగే అవి పిల్లలకు జన్మనిస్తాయి. వాటిని వచ్చేసి శిశోత్పాదకాలు అని పిలుస్తారు. ఏ జంతువులకైతే చెవులు అనేటివి బయటికి ఉంటాయో వాటిని ఏమని పిలుస్తామంటే వాటిని శిశోత్పాదకాలు అని పిలుస్తారు. లేదా క్షీరదాలు, పాలిచ్చే జంతువులను కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఏ జంతువులకు చెవులైతే బయటకు కనిపించవో వాటిని వచ్చేసి అండోత్పాదకాలు అంటారు. అంటే ఇవి గుడ్లు పెట్టి పిల్లల్ని కంటాయన్నమాట. నెక్స్ట్ డాల్ఫిన్లు వచ్చేసి పిల్లల్ని కని పాలిచ్చి పెంచుతాయి. డాల్ఫిన్స్ ఏం చేస్తాయంటే పిల్లల్ని కని పాలిచ్చి పెంచుతాయి. నెక్స్ట్ శాకాహారులకు వచ్చేసి పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయి. శాకాహారులకు వచ్చేసి ఏమేమి ఉంటాయంటే పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయి. వీటికి శాకాహారులకు ఎగ్జాంపుల్ ఏంటంటే గేదె కానీ మేక కానీ జింక వీటికి వచ్చేసి పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయి. నెక్స్ట్ మాంసాహార జంతువులకు ఏంటంటే
పొడవైన బలమైన చీల్చే దంతాలు ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లి కానీ, కుక్క కానీ, సింహం ఇవన్నీ వచ్చేసి మాంసాహార జంతువులకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి మాంసాహార పక్షులకు ఏంటంటే పదునైన ముక్కుతో మాంసాన్ని చీల్చుకొని తింటాయన్నమాట. ఈ మాంసాహార పక్షులకు ఎగ్జాంపుల్ ఏంటి? గద్ద, రాబందు. నెక్స్ట్ ఉభయ ఆహారికి పదునైన కొరికే దంతాలుంటాయి, చీల్చే దంతాలుంటాయి మరియు నమిలే దంతాలు కూడా ఉంటాయన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలుగుబంటి ఏంటంటే మాంసాహారం తింటుంది, అలాగే శాకాహారం కూడా తింటుంది. సో దీనికి ఏంటి? పదునైన కొరికే దంతాలు ఉంటాయి, చీల్చే దంతాలు ఉంటాయి, అలాగే నమిలే దంతాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ ముక్కులు వచ్చేసి పక్షుల యొక్క దవడలుగా ఉపయోగిస్తాయి. నెక్స్ట్ మగ పక్షులు వచ్చేసి గూళ్ళు కడతాయి, ఆడపక్షులు వచ్చేసి గుడ్లు పెడతాయి. టైలర్ బర్డ్ పక్షి వచ్చేసి ఆకులను కలిపి కుట్టి గూడుగా మలుస్తుంది. టైలర్ బర్డ్ ఏం చేస్తుందంటే ఆకులను కలిపి కుట్టి గూడుగా మలుస్తుంది. నెక్స్ట్ వలస వెళ్ళే పక్షులు వచ్చేసి సుదూరాలకు వెళ్ళేటప్పుడు తమ శక్తిని కోల్పోకుండా వి ఆకారంలో ఏర్పడి ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. వి ఆకారంలో ఎందుకు ప్రయాణిస్తాయంటే అవి వాటి శక్తిని కోల్పోకుండా ఉండడానికి అవి వి ఆకారంలో ప్రయాణిస్తూ ఉంటాయి. నెక్స్ట్ చీమలలో రాణి చీమలు, మగ చీమలు, శ్రామిక చీమలని ఉంటాయన్నమాట. చీమల్లో మనకు క్రమశిక్షణ, పని విభజన కనిపిస్తుంది. చీమలలో మనము ఏం చూడవచ్చు అంటే క్రమశిక్షణ, పని విభజనను చూడవచ్చు. నెక్స్ట్ చీమలు వచ్చేసి ఒక రసాయనాన్ని స్రవిస్తాయి. ఈ రసాయనం సహాయంతో ఒక దారిని ఏర్పరిచి ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని ఇతరులకు అందజేస్తాయన్నమాట. నెక్స్ట్ ఏనుగు వచ్చేసి 10 నుంచి 12 వాటి పిల్లలతో పాటు గుంపుగా ఉంటాయి. ఏనుగులన్నీ వచ్చేసి 10 ఏనుగులు కానీ లేకపోతే 12 ఏనుగులు కానీ గుంపుగా వెళ్తాయన్నమాట. వయసులో ఉండేటటువంటి పెద్ద ఏనుగు వచ్చేసి నాయకత్వం వహిస్తుంది. గుంపుగా ఉండడం వలన రక్షణగా ఉంటుంది. నెక్స్ట్ కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం వీటిని వచ్చేసి జ్ఞానేంద్రియాలు అని పిలుస్తారు. జ్ఞానేంద్రియాలను వేటిని పిలుస్తారంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం వీటిని ఏమని పిలుస్తాము? జ్ఞానేంద్రియాలు అని పిలుస్తాము. చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం ఎంత ఉండాలి? 30 సెంటీమీటర్లు ఉండాలి. చదివేటప్పుడు కంటికి పుస్తకానికి ఎంత దూరం ఉండాలంటే 30 సెంటీమీటర్లు ఉండాలి. కనీసం 6 అడుగుల నుంచి టీవీని చూడాలంటే మనకు ఎంత ఉండాలి? 6 అడుగుల దూరం అనేది ఉండాలి. ఈగలు వచ్చేసి 5 కాళ్ళను కలిగి ఉంటాయి. ఈగలకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? 5 కాళ్ళు అనేటివి ఉంటాయి. గద్ద, రాబందు, డేగ వంటి పక్షులకు మంచి కనుదృష్టిని కలిగి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి గద్ద కానీ, రాబందు కానీ, డేగ కానీ ఇవన్నీ వచ్చేసి మనకు చాలా పైన తిరుగుతూ ఉంటాయి కానీ వాటికి ఆహారం కనిపించగానే అవి చాలా ఫాస్ట్గా కిందికి అయితే వచ్చేస్తాయి కదా. సో వాటికి ఏంటంటే మంచి కనుదృష్టి అనేది ఉంటుంది. గుడ్లకు వచ్చేసి చీకట్లో కూడా చూడగలుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అందులో ఉపయోగించేటటువంటి లిపిని ఏమని పిలుస్తారంటే బ్రెయిలీ లిపి అని పిలుస్తారు. దీన్ని లూయిస్ బ్రెయిలీ అనేటటువంటి వ్యక్తి అయితే కనుగొన్నారు. నెక్స్ట్ ముక్కులోని సన్నని వెంట్రుకలు వచ్చేసి గాలిలోని దుమ్మును వడగట్టి శుభ్రమైన గాలిని లోపలికి పంపుతాయి. నెక్స్ట్ పిల్లులకు, కుక్కలకు బాగా సునిశ్చితమైనటువంటి వాసన చూసే శక్తి అనేది ఉంటుందన్నమాట. ఏనుగులు వచ్చేసి 3 కిలోమీటర్ల దూరం నుండే నీటి జాడను గుర్తించగలవు. ఏనుగులు ఎన్ని కిలోమీటర్ల నుంచి నీటి జాడను గుర్తించగలవంటే 3 కిలోమీటర్ల దూరం నుంచి నీటి జాడను గుర్తించగలవు. నెక్స్ట్ స్కిన్ ఫర్ కుక్కలను నేరస్తులను గుర్తించడానికి, బాంబులు, ఆయుధాలను గుర్తించడానికి పోలీస్ వారు డాగ్ స్క్వాడ్గా ఉపయోగిస్తారు. ఏ కుక్కలను వచ్చేసి డాగ్ స్క్వాడ్గా ఉపయోగిస్తారంటే స్నీఫర్ కుక్కలను ఉపయోగిస్తారనమాట. ఈ స్నీఫర్ కుక్కలు ఏంటంటే నేరస్తులను గుర్తించడానికి, అలాగే బాంబులు పెట్టిన లేకపోతే ఆయుధాలను గుర్తించడానికి ఇవి డాగ్ స్క్వాడ్గా పనిచేస్తాయన్నమాట. నెక్స్ట్
గుడ్లగూబలు, గబ్బిలాలు వంటి నిశాచర జీవులకు వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి, ఈ గుడ్లగూబలు కానీ గబ్బిలాలు వచ్చేసి రాత్రి సంచరిస్తూ ఉంటాయన్నమాట, నిశాచర జీవులు. సో వీటికి ఏంటి, వినికిడి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లులు చిన్న శబ్దాలను కూడా వినగలవు. పిల్లులు ఉంటాయి కదా, అవి చిన్న శబ్దాలను కూడా వినగలవు. నెక్స్ట్, జిరాఫీలో వచ్చేసి పొడవైన నాలుక ఉంటుంది. పాములు నాలుక ద్వారా వాసనను పసిగడతాయి. కప్పలు, బల్లులు, ఊసరవెల్లులు ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగిస్తాయన్నమాట. ఈ కప్పలు కానీ, బల్లులు, అలాగే ఈ ఊసరవెల్లులు ఇవన్నీ ఏం చేస్తాయంటే అవి ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగిస్తాయి. నెక్స్ట్, జ్ఞానేంద్రియాలన్నింటిలో చర్మము సున్నితమైనది. మనకు జ్ఞానేంద్రియాలు చెప్పుకున్నాం కదా ఇందాక, కళ్ళు, చెవులు, ముక్కు, అలాగే చర్మము, ఇవన్నీ వచ్చేసి మనకు వీటిల్లో సున్నితమైనది ఏంటంటే చర్మము. నెక్స్ట్, పాము వచ్చేసి తన చర్మంతో దూరంగా ఉన్న శత్రువుల్ని కూడా పసిగట్టగలదన్నమాట. పాము ఏం చేస్తుంది, చాలా దూరంలో ఉన్నటువంటి శత్రువులను కూడా పసిగడుతుంది. నెక్స్ట్, పీడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారం నడవలేని, చూడలేని, మాట్లాడలేనటువంటి వారిని వచ్చేసి దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని పిలుస్తాము. ఏ చట్టం ద్వారా పిలుస్తామంటే పీడబ్ల్యూడి చట్టం 2016. దీని ప్రకారం వచ్చేసి చూడలేని కానీ నడవలేనటువంటి వాళ్ళని దివ్యాంగులని పిలుస్తారు. నెక్స్ట్, ఈ 4th క్లాస్కి సంబంధించి ఇంకా బిట్స్ అయితే ఉన్నాయి. అవి నేను మళ్ళీ ఈ 5th క్లాస్ అయిపోయిన తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి మీకు క్లాసెస్ టెక్స్ట్ బుక్ టైప్లో మాకు కావాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా నేను చేశాను, టెక్స్ట్ బుక్ లెసన్స్ వైజ్. అదైతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. లేదు, బిట్స్ కావాలనుకున్న వాళ్ళకు ఈ వీడియో చూస్తే సరిపోతుంది. మ్యాక్సిమం ఈ వీడియో చూస్తే సరిపోతుంది, ఎందుకంటే అన్ని బిట్స్ అయితే యాడ్ చేయడం జరిగింది కాబట్టి మీకు దాదాపు 3rd, 4th, 5th క్లాస్ అయితే కంప్లీట్గా రివిజన్ అనేది అయిపోతుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా 4th క్లాస్కి సంబంధించిన బిట్స్ కూడా ఉన్నాయి. అలాగే వీడియో చూస్తున్నవారు తప్పకుండా నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్, 5th క్లాస్కి సంబంధించి సెమిస్టర్ 1లో ఉండేటటువంటి బిట్స్ చూద్దాం. 4th క్లాస్కి సంబంధించి సెమిస్టర్ 2 బిట్స్ అయితే నేను మళ్ళీ ఈ 5th క్లాస్ ఈవీఎస్ సెమిస్టర్ 1 కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను. ఫస్ట్ బిట్, ప్రజలు మెరుగైన జీవనం కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని ఏమంటాము, వలస అని పిలుస్తాము. వలసలు వచ్చేసి ఆయా కుటుంబంలో అనేక మార్పులను జరగవచ్చు. అంటే ఏంటంటే మనకు వలసగా ఎందుకు వెళ్తామంటే సహజ కారణాల వల్ల కానీ వెళ్ళొచ్చు, ఆర్థిక కారణాల వల్ల కూడా వెళ్ళొచ్చు. సహజ కారణాలు ఏంటంటే మనకు వరదల వల్ల కానీ, తుఫాన్లు, భూకంపాలు, వీటి వల్ల వచ్చేసి మనము అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉండదు. వరదల వల్ల ఇళ్ళన్నీ కొట్టుకుపోయి ఉంటాయి. సో మనం ఏంటి, తప్పకుండా వలస వెళ్ళాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్, ఆర్థిక కారణాలు ఏంటంటే ఉద్యోగ బదిలీలు, అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనకు ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయినా వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్, పేదరికం, అంటే వాళ్ళు ఉన్న చోట వాళ్ళకు పనులు దొరకకపోయినా వాళ్ళు వేరొక ప్రాంతానికి వలస వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మనకు వలసలకు ప్రధాన కారణాలు ఏంటంటే 2 కారణాలు, సహజ కారణాల వల్ల కానీ, ఆర్థిక కారణాల వల్ల కానీ వలసలు వెళ్తూ ఉంటాము. నెక్స్ట్, పొగాకు వచ్చేసి ప్రకాశం జిల్లాలో ప్రధాన పంట. ప్రకాశం జిల్లాలో ప్రధాన పంట ఏంటి, పొగాకు. నెక్స్ట్, పై చార్ట్ అనేది వృత్తాకారంలో గీయబడినటువంటి ఒక రేఖాచిత్రం. ఇది అంకెలను భాగాలుగా రూపంలో సూచించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, కుటుంబ పద్దు అంటే ఏంటి, బడ్జెట్ అనమాట. ఈ బడ్జెట్ అనేది ఆ కుటుంబం యొక్క ఆదాయాన్ని ఏ అంశాల కోసం ఖర్చు చేస్తున్నారో తెలియజేసే పట్టికను వచ్చేసి బడ్జెట్ అని పిలుస్తాము, లేకపోతే కుటుంబ పద్దు. ఈ కుటుంబ పద్దు అంటే ఏంటంటే మనకు ఆ కుటుంబంలో ఉండేటటువంటి ఖర్చు, ఆదాయాలు, వ్యయాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటినన్నిటిని తెలియజేసే పట్టికను వచ్చేసి బడ్జెట్ లేదా కుటుంబ పద్దు అని పిలుస్తాము. నెక్స్ట్, ఆవుల ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం వచ్చేసి 15th అక్టోబర్ 1931లో తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారనమాట. ఆవుల ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం వచ్చేసి కంప్లీట్ నేమ్
సో అబ్దుల్ కలాం గారి యొక్క బిరుదు ఏంటంటే మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అబ్దుల్ కలాం గారికి ఉండేటటువంటి బిరుదు ఏంటి? మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అలాగే అబ్దుల్ కలాం గారు వచ్చేసి భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా 2002 నుంచి 2007 వరకు పనిచేశారు. నెక్స్ట్ 27 జూలై 2005 షిల్లాంగ్ మేఘాలయలో అబ్దుల్ కలాం గారు మరణించడం జరిగింది. నెక్స్ట్ సాధారణంగా ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం మొదలైన పరిస్థితులను ఏమని పిలుస్తామంటే వాతావరణం అని పిలుస్తాము. వాతావరణం అంటే ఏంటి? ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత కానీ వర్షపాతానికి సంబంధించినటువంటి పరిస్థితులను ఏమంటామంటే వాతావరణం అంటారు. భూమి వచ్చేసి ఒక సుందరమైనటువంటి నీలిగ్రహం. భూమిని ఏమని పిలుస్తాము? నీలిగ్రహం అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ భూమి వచ్చేసి రోజు రోజుకి వేడెక్కుతుంది. దీన్ని ఏమని పిలుస్తామంటే గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే వాతావరణంలో వేడి ఎక్కువయ్యి అడవులు అనేటి కాలిపోతున్నాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఆస్ట్రేలియా అడవులలో జరిగినటువంటి కారు చిచ్చు వచ్చేసి ఈ గ్లోబల్ వార్మింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ నీరు, బొగ్గు, ఇంధనం వీటిని వచ్చేసి సహజ వనరులు అని పిలుస్తారు. సహజ వనరులు అని వేటిని పిలుస్తారంటే నీరు, బొగ్గు, ఇంధనం వీటిని వచ్చేసి సహజ వనరులు అని పిలుస్తారు. వీటిని వచ్చేసి విచక్షణారహితంగా వాడటం వల్ల ఏమవుతుందంటే మన వాతావరణంలో అనేక మార్పులు అనేటివి జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ అడవులను వచ్చేసి భూమికి ఊపిరితిత్తులు వంటివి. భూమికి ఊపిరితిత్తులను వేటిని పిలుస్తారు? అడవులని పిలుస్తారు. సకల జీవరాశులకు వచ్చేసి మొక్కలే ప్రాథమిక ఆహార వనరులు. సకల జీవరాశులకు ప్రాథమిక ఆహార వనరులు ఏంటి? మొక్కలు. మొక్కలు వచ్చేసి జీవావరణ సమతుల్యతను కాపాడుతూ నేల కోతను అరికడతాయి. మొక్కలు వచ్చేసి మన జీవావరణ సమతుల్యతను కాపాడుతూ అలాగే మన నేల అనేది కోతకు గురి కాకుండా కూడా కాపాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్వీడన్కు చెందినటువంటి గ్రేటా థన్బర్గ్ అనే పర్యావరణ కార్యకర్త వాతావరణ మార్పులపై చేపట్టినటువంటి ఉద్యమము అతనికి అంతర్జాతీయ గుర్తింపు అనేది పొందిందనమాట. స్వీడన్కు చెందినటువంటి గ్రేటా థన్బర్గ్ అనేటటువంటి పర్యావరణ కార్యకర్త అనమాట. ఇతను వచ్చేసి వాతావరణంలో మార్పులపై యుద్ధాన్ని చేయడం జరిగింది. నెక్స్ట్ 2018లో ఐక్యరాజ్య సమితిలో వాతావరణ మార్పు సదస్సులో తన ప్రసంగాన్ని వినిపించింది ఈమె గ్రేటా థన్బర్గ్ అనేట ఆమె. నెక్స్ట్ 1970 మధ్యకాలంలో భారతదేశంలో చిప్కో ఉద్యమం జరిగింది. చిప్కో ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే 1970 సంవత్సరంలో చిప్కో ఉద్యమం అనేది జరిగింది. ఈ చిప్కో అంటే అర్థం ఏంటంటే హిందీ భాషలో హత్తుకోవటం అని అర్థం. చిప్కో అంటే ఏంటి? హత్తుకోవటం అని అర్థం. నెక్స్ట్ వినాయకుని విగ్రహాల తయారీలో వచ్చేసి మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడతాము. అంటే ఇదొక కెమికల్ అనమాట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది. దీన్ని వినాయకుడి యొక్క విగ్రహాల తయారీలో వాడుతూ ఉంటారు. నెక్స్ట్ మొక్కలు, జంతువుల నుండి తయారు చేసేటటువంటి దారాలను ఏమంటామంటే సహజ దారాలు అని పిలుస్తారు. సహజ దారాలకు ఎగ్జాంపుల్ ఏంటంటే నూలు, జనపనార మొక్కల నుండి, పట్టు, ఉన్ని జంతువుల నుంచి మనకైతే లభిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రతి మొక్కల నుంచి మనము నూలు దారాలను సేకరిస్తాము. ప్రతి నుంచి మనము ఏ దారాలను సేకరిస్తాము? నూలు దారాలను సేకరిస్తాము. జనపనార సంచులు కానీ, తాళ్ళు కానీ, డిజైనర్ దుస్తులు కానీ జనపనార నుంచి మనము తయారు చేస్తాము. నెక్స్ట్ అవిసె మొక్కల నుంచి వచ్చేసి లెనిన్ దుస్తులను తయారు చేస్తారు. ఈ లెనిన్ దుస్తులను ఏ మొక్కలతో తయారు చేస్తారు? అవిసె మొక్కలతో తయారు చేస్తారు. పట్టు పురుగుల నుండి తీస్తారు. పట్టు అనేది మనకు ఎక్కడి నుంచి లభిస్తుంది? పట్టు పురుగుల నుంచి తీస్తారనమాట. పట్టు పురుగు యొక్క గొంగలి పురుగు వచ్చేసి మల్బరీ ఆకులను తింటూ కకూన్గా మారుతూ ఉంటుంది. పట్టు పురుగు వచ్చేసి పట్టుపురుగు యొక్క గొంగలి పురుగు ఏమవుతుందంటే ఫస్ట్ అది మల్బరీ ఆకులను అన్నింటిని తినేసి ఒక కకూన్గా మారుతుంది. తర్వాత మనకు పట్టు అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ గొర్రె బొచ్చు నుంచి మనము ఉన్ని దారాలను తీసి వాటిని స్వెటర్లుగా కానీ లేకపోతే రగ్గుల తయారీలో కానీ వాడుతూ ఉంటాము. నెక్స్ట్ పాలిస్టరు, టెర్లిను, రేయాను,
నైలాన్ బట్టలను పరిశ్రమలలో రసాయనాల ద్వారా తయారు చేస్తారు. సో వీటిని ఏమని పిలుస్తాము? కృత్రిమ దారాలు లేదా సింథటిక్ దారాలు అని పిలుస్తాము. ఈ పాలిస్టర్ మనకు వచ్చేసి ఈ పాలిస్టర్ కానీ టెర్లిన్, రేయాన్, నైలాన్ వీటిని వచ్చేసి రసాయనాల ద్వారా తయారు చేస్తామన్నమాట. సో వాటిని ఏమని పిలుస్తారు? కృత్రిమ దారాలు లేదా వీటిని సింథటిక్ దారాలు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ గొడుగులు, రెయిన్ కోట్లను వచ్చేసి జల నిరోధిత గుడ్డతో తయారు చేస్తారు. ఈ రెయిన్ కోట్లు, గొడుగులు జల నిరోధిత గుడ్డ అంటే ఏంటంటే వాటిపైన నీళ్లు పడంగానే కిందకి పడిపోతుంది అనమాట, అది పీల్చుకోదు. సో వాటిని ఏమంటాము? జల నిరోధిత గుడ్డలని పిలుస్తాం కదా. ఈ గొడుగులను కానీ రెయిన్ కోట్లను కానీ వాటితో తయారు చేస్తారు. నెక్స్ట్ వీచే గాలిని వచ్చేసి మనము పవనము అంటాము. మన పైకి గాలి అనేది వీస్తూ ఉంటుంది కదా, దాన్ని ఏమని పిలుస్తామంటే పవనము అని పిలుస్తాము. తేలికపాటి పవనాన్ని వచ్చేసి బ్రీజ్ అని, లేకపోతే బలమైన పవనాన్ని వచ్చేసి గేల్ అని అంటాము. గాలి మరల ద్వారా విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. మనమైతే గాలి మరల ద్వారా కూడా విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ ఉంటాం కదా. సో దాన్ని ఏమంటామంటే పవన విద్యుత్ అని పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి పెద్దవారిలో 206 ఎముకలు ఉంటాయి. మనకు మొత్తం ఎముకలు ఎన్ని ఉంటాయంటే 206 ఎముకలు అయితే ఉంటాయి. అస్థిపంజర వ్యవస్థ, కండరాలు కలిసి శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తాయి. మన శరీరానికి ఆకారాన్ని కానీ ఆధారాన్ని కానీ ఏమిస్తాయి? అస్థిపంజర వ్యవస్థ, కండరాలు వచ్చేసి మన శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తాయి. కపాలం అంటే పుర్రె, ఇది వచ్చేసి మనకు మెదడును రక్షిస్తుంది. ఉరహ పంజరం వచ్చేసి ప్రక్కటెముకల వ్యవస్థ, ఇది ఊపిరితిత్తులు, గుండెను రక్షిస్తాయి. ఈ ఉరహ పంజరం అనేది మన ఊపిరితిత్తులు, గుండెను రక్షిస్తూ ఉంటుంది. వెన్నెముక ఏం చేస్తుందంటే మన శరీరాన్ని నిటారుగా ఉండేటట్లు చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బాహ్య చెవి, ముక్కు చివరి భాగం వచ్చేసి మనకు మృదులాస్థి అనేటటువంటి మెత్తని ఎముకతో నిర్మితమై ఉంటుంది. అంటే మన చెవి చుట్టూరు వచ్చేసి మనకు మెత్తగా ఉంటుంది కదా, అలాగే ముక్కు చివరి భాగం కూడా మనకు మృదులాస్థి అనేటటువంటి మెత్తటి ఎముకతో నిర్మితమై ఉంటుంది. నెక్స్ట్ సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలను జీర్ణరసాలతో ఉండే ఎంజైమ్ల సహాయంతో రక్తంలోకి శోషించబడే సరళ పదార్థాలుగా మార్చడాన్ని జీర్ణక్రియ అని పిలుస్తాము. అంటే మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లో కొంచెం అరగని పదార్థాలు ఉంటాయి కదా, సో వాటిని వచ్చేసి రక్తంలోకి శోషించబడి అలాగే వాటిని సరళ పదార్థాలుగా మార్చడాన్ని ఏమని పిలుస్తాము? జీర్ణక్రియ అని పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి మన చిన్న ప్రేగు వచ్చేసి ఎంత పొడవు ఉంటుందంటే 6 మీటర్ల పొడవు అనేది ఉంటుంది. ఇది మొత్తము ముడతలు పడి ఉంటుంది అనమాట. మన చిన్న ప్రేగు వచ్చేసి ఎన్ని మీటర్ల పొడవు ఉంటుంది? 6 మీటర్ల పొడవు అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిజన్ ఏం చేస్తుందంటే కణంలోని ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేయడంలో సహాయపడుతుంది. మన శరీరంలో ఆక్సిజన్ ఉంటుంది కదా, ఈ ఆక్సిజన్ అనేది ఏం చేస్తుంది? కణంలోని ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేయడంలో సహాయపడుతుంది అనమాట. నెక్స్ట్ గాలిని పీల్చడాన్ని వచ్చేసి ఉచ్ఛ్వాసం అని పిలుస్తాము. గాలిని విడిచిపెట్టడాన్ని వచ్చేసి నిశ్వాసం అని పిలుస్తాము. మన హృదయ స్పందనలను వినడానికి వచ్చేసి మనము స్టెతస్కోప్ అనేటటువంటి పరికరాన్ని వాడతాము. గుండె, రక్తము మరియు రక్తనాళాలను కలిపి రక్త ప్రసరణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఏంటి? గుండె, రక్తము, ఈ రక్తనాళాలు కలిసి వచ్చేసి మనకు రక్త ప్రసరణ వ్యవస్థను ఏర్పరుస్తాయన్నమాట. ఈ రక్తనాళాలలో వచ్చేసి మనకు ధమనులు, సిరలు అని ఉంటాయి. అయితే ధమనులు ఏం చేస్తాయంటే మంచి రక్తాన్ని గుండె నుండి ఇతర భాగాలకు తీసుకుపోతూ ఉంటాయి. కానీ ఈ ధమనులలో పుపుస ధమనుల్లో వచ్చేసి చెడు రక్తము ఉంటుంది. మన రక్తనాళాలలో వచ్చేసి 2 రకాలు ఉంటాయి అన్నమాట. అవేంటి? ధమనులు, సిరలు. ఈ ధమనులు వచ్చేసి మంచి రక్తాన్ని గుండెకి తీసుకుపోతూ ఉంటాయి, కానీ పుపుస ధమనుల్లో వచ్చేసి చెడు రక్తము ఉంటుంది. ఈ సిరలు వచ్చేసి ఏం చేస్తాయంటే శరీర భాగాల నుంచి ఆక్సిజన్ లేని రక్తాన్ని గుండెకు చేరుస్తూ ఉంటాయన్నమాట. ఈ పుపుస సిరల్లో మాత్రము మంచి రక్తము ప్రవహిస్తుంది. నెక్స్ట్
గుండె ఛాతిలో ఎడమ వైపు ఉంటుంది. మన గుండె అనేది ఎక్కడ ఉంటుందంటే ఎడమ వైపు ఉంటుంది. దీనిలో వచ్చేసి 4 గదులు ఉంటాయి. పైన ఉండేటటువంటి 2 చిన్న గదులను వచ్చేసి కర్ణికలు అంటారు. కింద ఉండేటటువంటి 2 పెద్ద గదులను వచ్చేసి జఠరికలు అని పిలుస్తాము. మన శరీర ఉష్ణోగ్రతను ఏది నియంత్రిస్తుందంటే రక్తం అనేది నియంత్రిస్తుంది అనమాట. ఈ రక్తం ఏంటి, మన శరీరంలో ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది దాన్ని అది నియంత్రిస్తూ ఉంటుంది. వేడిని కానీ చలిని కానీ నియంత్రిస్తూ ఉంటుంది. మన రక్తంలో వచ్చేసి 3 రకాలైనటువంటి రక్త కణాలు ఉంటాయి. అవి ఏంటంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు అనేటివి ఉంటాయన్నమాట. అయితే హిమోగ్లోబిన్ వలన మన రక్తం వచ్చేసి ఎరుపు వర్ణంలో కనిపిస్తుంది. మన రక్తం ఎందుకు ఎర్రగా ఉంటుందంటే రక్తంలో హిమోగ్లోబిన్ అనేటటువంటి వర్ణకం ఉండడం వల్ల మనకు ఎర్రగా కనిపిస్తుంది. నెక్స్ట్, ఏపీ ప్రభుత్వం వచ్చేసి మధ్యాహ్న భోజనంలో పిల్లలకు హిమోగ్లోబిన్ను పెంచడానికి పల్లీ చెక్కీలను సరఫరా చేస్తుందన్నమాట. ఈ పల్లీ చెక్కీల వలన ఏంటంటే హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, మన శరీరంలో అధికమైన అనవసరమైనటువంటి పదార్థాలను బయటకు పంపించే వ్యవస్థను వచ్చేసి విసర్జక వ్యవస్థ అని పిలుస్తాము. మన శరీరంలో మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం అనే 3 రకాల విసర్జక అవయవాలు ఉంటాయి. మన శరీరంలో 2 మూత్రపిండాలు ఉదర కుహరంలో వెన్నెముకకు ఇరుప్రక్కల చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఈ మూత్రపిండాలు మనకి ఎక్కడ ఉంటాయంటే వెన్నెముకకు ఇరుపక్కల ఉంటాయన్నమాట. అవి ఏ ఆకారంలో ఉంటాయంటే చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఈ ఊపిరితిత్తులు వచ్చేసి మనకు స్పాంజి వంటి నిర్మాణాలు, అంటే స్పాంజి లాగా ఉంటాయన్నమాట ఊపిరితిత్తులు. నెక్స్ట్, మన శరీరంలో చర్మం పైకి కనిపించే అతి పెద్ద విసర్జక అవయవం. మన శరీరంలో చర్మం అనేది మనకు పైకి కనిపించే అతిపెద్ద విసర్జక అవయవం. అంటే మనకు చెమట అనేది వస్తుంది కదా, సో అది కూడా ఎలా వస్తుందంటే లోపల ఉండేటటువంటి డస్టే మనకు బయటికి వస్తుంది అనమాట. సో చర్మం అనేది మనకు పైకి కనిపించే అతిపెద్ద విసర్జక అవయవం. నెక్స్ట్ వచ్చేసి నాడీ వ్యవస్థ అని దేన్ని పిలుస్తామంటే మెదడు, వెన్నెముక, నాడులు, ఈ 3టిని కలిపి మనము నాడీ వ్యవస్థ అని పిలుస్తాము. ఉప్పు అనేది ఒక నిల్వ చేసే కారకం. నూనె, పచ్చళ్ళలో బ్యాక్టీరియా, ఫంగస్ ఏర్పడకుండా నిరోధిస్తుంది అనమాట. ఉప్పు అనేది ఏంటంటే నిల్వ చేసే కారకం. మనం దేంట్లో అయినా ఉప్పు వేసి పెడితే అదేంటంటే మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. మనకు పచ్చళ్ళు ఇవన్నీ చూస్తుంటాం కదా ఇంట్లలో, వీటిల్లో వచ్చేసి మనము నూనెను ఎక్కువగా వాడుతుంటాం. ఎందుకంటే వాటిల్లో బ్యాక్టీరియా, ఫంగస్ అనేది ఏర్పడకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్, చెర్రీ లాంటి తాజా పండ్లను వచ్చేసి చక్కెర పానకంలో నిల్వ ఉంచుతాము. ఈ చెర్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ చక్కెర పానకంలో ఉంచడం వల్ల అవి ఏంటంటే ఎక్కువ కాలము ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్, నీరు వచ్చేసి ఆవిరిగా మారే ప్రక్రియను ఏమని పిలుస్తామంటే బాష్పీభవనము అని పిలుస్తారు. మేఘాలు వచ్చేసి చల్లగాలి వలన చల్లబడి చిన్న బిందువులుగా మారుతాయి. దీన్ని ఏమంటామంటే ఘనీభవనము అని పిలుస్తాము. నీరు వచ్చేసి భూమి ఉపరితలం నుంచి బాష్పీభవనం చెంది మేఘాలు అనేటి ఏర్పడతాయి. మళ్ళీ మేఘాలు చల్లబడి వర్షం రూపంలో భూమిపైకి చేరుతాయన్నమాట. సో ఈ నిరంతర ప్రక్రియను ఏమంటామంటే జలచక్రము లేదా నీటి చక్రం అని పిలుస్తారు. మనకేంటి, మన భూమి ఉపరితలం పైన ఉండేటటువంటి నీరే ఏమవుతుంది, వేడవటం వల్ల అంటే బాష్పీభవనం చెంది అవి మేఘాల దగ్గరికి వెళ్తాయన్నమాట. సో మళ్ళీ మేఘాలు చల్లబడి ఆ నీటినే వర్షం రూపంలో మళ్ళీ భూమిపైకే చేరుతుంది. సో దీన్ని ఏమని పిలుస్తాము, నీటి చక్రం లేదా జలచక్రం అని పిలుస్తాము. నెక్స్ట్, నీటికి వచ్చేసి పదార్థాలను కరిగించేటటువంటి గుణం ఉంటుంది. అందువల్ల నీరు వచ్చేసి ఉప్పగా, తీయగా, చప్పగా ఉంటాయి. అంటే మనకు నీళ్ళల్లో ఉప్పు వేస్తే కరిగిపోతుంది కదా, సో షుగర్ వేసినా కూడా కరిగిపోతుంది. కాబట్టి నీటికి వచ్చేసి పదార్థాలను కరిగించే గుణం ఉండడం వల్ల అవేంటి ఉప్పగా, తీయగా, చప్పగా మారుతూ ఉంటాయి. సో నెక్స్ట్, కుండలను వచ్చేసి ముందుగా మనము నీడలో ఆరబెట్టి తర్వాత ఎండలో ఉంచుతాము. కుండలను వచ్చేసి ఫస్ట్ చేయంగానే ఎండలో అయితే పెట్టరనమాట. సో ఫస్ట్ వాటిని నీడలో ఆరబెట్టేసి తర్వాత ఎండలో ఆరబెట్టడం జరుగుతుంది. ఎండినటువంటి కుండలను వచ్చేసి కొలిమి లేదా ఆవంలో కాల్చుతారు. ఎండిన కుండలను కొలిమి లేదా ఆవంలో కాల్చుతారు. భారతీయ సమాజంలో ఉండే సామాజిక సమస్యలపై పోరాడి మెగసెసే అవార్డు పొందినటువంటి సామాజిక ఉద్యమకారుడు ఎవరంటే బెజవాడ విల్సన్.
ఈ బెజవాడ విల్సన్ అనేటటువంటి అతను ఏంటంటే భారతీయ సమాజంలో ఉండేటటువంటి సామాజిక సమస్యలపై పోరాడి అతను మెగసెసే అవార్డును పొందాడు. నెక్స్ట్ కొండ ప్రాంతాలలో వచ్చేసి వస్తు రవాణా కొరకు గాడిదలను గుర్రాలను వాడతారనమాట. నెక్స్ట్ ఏపీలోని విశాఖపట్నం అరకులోయలో కొండ ప్రాంత రవాణాన్ని చూడవచ్చు. మనకు కొండ ప్రాంత రవాణాన్ని ఎక్కడ చూడవచ్చు అంటే ఏపీలో విశాఖపట్నంలో ఉండేటటువంటి అరకులోయ ఉంది కదా, అక్కడ మనము కొండ ప్రాంత రవాణాన్ని చూడవచ్చు. అడవులలో వచ్చేసి వృద్ధులను రోగులను డోలీలలో మోసుకెళ్తారనమాట. అక్కడ వచ్చేసి మనకు అడవులలో ఎటువంటి ట్రాన్స్పోర్ట్ అనేది ఉండదు కదా, సో అక్కడ ఏం చేస్తారంటే రోగులను కానీ వృద్ధులను కానీ డోలీలు కట్టుకొని మోసుకెళ్తూ ఉంటారనమాట. ఎడారి ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి రవాణా సౌకర్యం ఏంటంటే ఎడారి ఓడ. ఎడారి ప్రాంతాల్లో ఎడారి ఓడ ఏంటంటే అది వచ్చేసి ఈ ఎడారి ఓడ కాళ్ళు వచ్చేసి ఆ ఇసుక మీద వెళ్ళడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే అది నీటిని ఎక్కువగా స్టోర్ చేసుకోగలదు కాబట్టి ఎక్కువగా ఎడారి ప్రాంతాలలో రవాణా సౌకర్యంగా ఎడారి ఓడని వాడతారు. నెక్స్ట్ మంచు ప్రాంతాలలో వచ్చేసి జడల బర్రెలను కానీ స్లెడ్జ్లను కానీ ప్రయాణం కొరకు వాడుతూ ఉంటారు. మంచు ప్రాంతాల్లో వేటిని ఉపయోగిస్తారు? జడల బర్రెలను కానీ స్లెడ్జ్లు కానీ ఉపయోగిస్తూ ఉంటారనమాట రవాణా కోసం. నెక్స్ట్ వచ్చేసి గోదావరి నదిలోని లంక గ్రామ ప్రజలు పట్టణాలకు చేరడానికి వచ్చేసి వీళ్ళు పడవలను కానీ గంటులను కానీ పుట్టీలను కానీ రవాణా సౌకర్యం కోసం వాడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ పిన్ కోడ్ అంటే ఏంటంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. పిన్ కోడ్ అంటే ఏంటి? పోస్టల్ ఇండెక్స్ నెంబర్. నెక్స్ట్ కాలు పూర్తయిన తర్వాత ధన్యవాదాలు లేదా నైస్ టాకింగ్ టు యూ అని చెప్పాల్సి ఉంటుందన్నమాట. లేకపోతే అవతలి వారి స్వరం వినిపించినప్పుడు ఏం చెప్పాలంటే మనకు సారీ అని చెప్పేస్తే వాళ్ళు మళ్ళీ దాన్ని అయితే రిపీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్కి పంపే సంక్షిప్త సమాచారాన్ని ఏమని పిలుస్తామంటే ఈమెయిల్స్ అని పిలుస్తాము. ఈ ఈమెయిల్స్ని వచ్చేసి ఎలక్ట్రానిక్ మెయిల్స్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ బహుళ ప్రసార మాధ్యమాలు ఏంటంటే వార్తాపత్రిక, రేడియో, టీవీ. బహుళ ప్రసార మాధ్యమాలు అంటే ఏంటంటే ఒకేసారి ప్రపంచం మొత్తానికి తెలుస్తూ ఉంటుంది కదా, సో వాటిని బహుళ ప్రసార మాధ్యమాలు అంటారు. అంటే వార్తాపత్రిక కానీ రేడియో, టీవీ వీటిని వచ్చేసి బహుళ ప్రసార మాధ్యమాలు అని పిలుస్తారు. నెక్స్ట్ ఏరువాక అనేది వ్యవసాయానికి సంబంధించినటువంటి పండగ. ఏరువాక అనేది వ్యవసాయానికి సంబంధించినటువంటి పండగ. నెక్స్ట్ వచ్చేసి దీపావళి, క్రిస్మస్, రంజాన్ వీటిని ఏమంటామంటే మతపరమైనటువంటి పండుగలని పిలుస్తాము. ఈ హిందువులు వచ్చేసి మార్చి ఆర్ ఏప్రిల్లో వచ్చేసి శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. ముస్లింల యొక్క ప్రధాన పండుగ ఏంటి? ఈద్ ఉల్ ఫితర్. నెక్స్ట్ క్రైస్తవులు వచ్చేసి క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25న జరుపుకుంటారు. సిక్కుల యొక్క ప్రధాన పండుగ ఏంటంటే గురునానక్ జయంతి. సిక్కుల యొక్క ప్రధాన పండుగ ఏంటి? గురునానక్ జయంతి. దీన్ని ఏమని పిలుస్తారంటే గురు పంచ్గా కూడా పిలుస్తారు. గురునానక్ జయంతిని ఇంకా ఏమని పిలుస్తారంటే గురు పంచ్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ బుద్ధుల యొక్క ప్రధాన పండుగ ఏంటంటే బుద్ధుని జయంతి. బుద్ధుని యొక్క జయంతిని వీళ్ళు ప్రధాన పండగగా జరుపుకుంటారు. ఈ బుద్ధుని జయంతిని ఏమని పిలుస్తారంటే బుద్ధ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ పాడేరు వద్ద మోదుగుల గ్రామంలో జరిగేటటువంటి జాతర ఏదంటే మోదకొండమ్మ జాతర. అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో వీరభద్రుని గుడి అయితే ఉంది. ఈ వీరభద్రుని గుడి ఎవరు కట్టారంటే విజయనగర రాజ్య గవర్నర్లైనటువంటి విరూపానంద అలాగే వీరన్నలు అయితే ఈ గుడిని కట్టారు. అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో వీరభద్రుని గుడి ఉంది. ఈ వీరభద్రుని గుడిని ఎవరు కట్టారంటే విజయనగర రాజ్య గవర్నర్స్ అయినటువంటి విరూపానంద వీరన్నలు కట్టించారు. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి నంది విగ్రహం కూడా ఇక్కడే ఉంది. మనకు లేపాక్షిలో ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి నంది విగ్రహం ఒకటి ఉంది కదా, సో ఈ నంది విగ్రహాన్ని ఏమని పిలుస్తామంటే లేపాక్షి బసవన్న అని కూడా పిలుస్తాం అనమాట. నెక్స్ట్ సిద్ధవటం కోట. ఈ సిద్ధవటం కోట అనేది ఎక్కడ ఉందంటే పెన్నా నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ చంద్రగిరి కోట వచ్చేసి యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర రాజ్య పాలకుల ఆధీనంలో కట్టబడింది. ఈ చంద్రగిరి కోటను ఎవరు కట్టారంటే
యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర రాజ పాలకుల ఆధీనంలో కట్టబడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రోళ్లపాడు శాంక్చురీ పక్షి సంరక్షణ కేంద్రం వచ్చేసి బట్ట మేకపిట్టలకు ఈ ప్రదేశం ఆవాసం. ఈ రోళ్లపాడు శాంక్చురీ పక్షి సంరక్షణ కేంద్రంలో వేటికి ఆవాసంగా ఉంటుందంటే ఈ బట్ట మేకపిట్టలకు ఆవాసంగా ఉంటుంది. నెక్స్ట్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఎక్కడుందంటే పులికాట్ సరస్సు దగ్గరలో సూళ్లూరుపేటలో నిర్మించబడింది. ఈ స్పేస్ సెంటర్ ఎక్కడ నిర్మించబడిందంటే సూళ్లూరుపేటలో పులికాట్ సరస్సు ఉంది కదా, సో దానికి దగ్గరలో ఉందన్నమాట ఈ సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ నేలపట్టు వద్ద వచ్చేసి పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షుల శాంచురీ అయితే ఉంది. ఈ ఫ్లెమింగో పక్షుల యొక్క శాంచురీ ఎక్కడుందంటే నేలపట్టు వద్ద పులికాట్ సరస్సు దగ్గరలో ఉందన్నమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే ఫ్లెమింగో పండుగను జరుపుతారు. ఈ ఫ్లెమింగో పండుగను ఎక్కడ జరుపుతారంటే ఈ పులికాట్ సరస్సు దగ్గరలో ఉండేటటువంటి నేలపట్టు దగ్గర ఈ ఫ్లెమింగో పక్షుల శాంక్చురీ ఉంది కదా, సో ఇక్కడ ఏం చేస్తారు ఫ్లెమింగో పండుగ అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటారనమాట. నెక్స్ట్ మోటుపల్లి అనేది కాకతీయుల కాలంలో నిర్మించబడినటువంటి ప్రసిద్ధ నౌకాశ్రయం. మోటుపల్లి వచ్చేసి కాకతీయుల కాలంలో నిర్మించబడినటువంటి ప్రసిద్ధ నౌకాశ్రయం. నెక్స్ట్ ధరణికోట, అమరావతి ఇవి వచ్చేసి ఆంధ్ర శాతవాహనుల రాజధానులు. ఆంధ్ర శాతవాహనుల యొక్క రాజధానులు ఏంటి? ధరణికోట, అమరావతి. నెక్స్ట్ కొండపల్లి కోటను వచ్చేసి మున్సూరి నాయకులు కట్టించారు. కొండపల్లి కోటను ఎవరు కట్టించారు? మున్సూరి నాయకులు కట్టించారు. నెక్స్ట్ పెద్ద మంచినీటి సరస్సు ఏదంటే కొల్లేరు సరస్సు. పెద్ద మంచినీటి సరస్సు ఏంటి? కొల్లేటి సరస్సు. నెక్స్ట్ ఈ కొల్లేరు సరస్సు వద్ద అటపాక పక్షి సంరక్షణ కేంద్రం నెలకొని ఉంది. ఈ కొల్లేరు సరస్సు దగ్గర వచ్చేసి ఏ పక్షి సంరక్షణ కేంద్రం ఉంది? అటపాక పక్షి సంరక్షణ కేంద్రం అనేది ఉంది. నెక్స్ట్ ఈ పక్షి సంరక్షణ కేంద్రం వచ్చేసి అటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఉంది కదా, ఈ పక్షి సంరక్షణ కేంద్రంలో పెలికాన్లు కానీ సైబీరియన్ కొంగలు వచ్చేసి అలాగే పెయింటెడ్ స్టాక్స్ అను వలస పక్షులకు సంరక్షణ కేంద్రంగా ఉంటుంది. ఈ పెలికాన్లు కానీ ఈ సైబీరియన్ కొంగలు ఇవన్నీ వచ్చేసి ఈ కొల్లేరు సరస్సు ప్రాంతంలో వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొరింగ. కొరింగ అనేది వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం. ఇది వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. కొరింగ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఎక్కడుంది? తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. నెక్స్ట్ విశాఖపట్నం జిల్లా అరకులోయలోని అనంతగిరి కొండల్లో వచ్చేసి బొర్రా గృహలు కేంద్రీకరించబడి ఉన్నాయి. మనకు బొర్రా గృహాలు ఎక్కడ ఉన్నాయి? విశాఖపట్నం జిల్లా అరకులోయలోని అనంతగిరి కొండలలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తేలి నీలాపురం మరియు తేలికుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు వచ్చేసి మనకి ఎక్కడ ఉన్నాయి? శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ఈ దోసుబాయి గ్రామం వచ్చేసి సీతంపేట మండలంలో ఉంది. సీతంపేట మండలానికి ఉండేటటువంటి సరిహద్దులు ఏంటంటే తూర్పున కొత్తూరు మండలం ఉంది, పశ్చిమాన పాలకొండ మండలం అనేది ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క సరిహద్దులు చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి తూర్పున బంగాళాఖాతం, పడమన్న కర్ణాటక రాష్ట్రం, ఉత్తరాన వచ్చేసి ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం ఉంది. తూర్పున వచ్చేసి బంగాళాఖాతం ఉంది, పడమరన వచ్చేసి కర్ణాటక రాష్ట్రం, నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాన ఏమేమి ఉందంటే ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. నెక్స్ట్ దక్షిణాన వచ్చేసి తమిళనాడు రాష్ట్రం ఉంది. నెక్స్ట్ దేశంలో విస్తీర్ణ పరంగా వచ్చేసి మన రాష్ట్రం 7వది. ఏపీలో వచ్చేసి 3 ప్రదేశాలుగా విభజించబడింది అనమాట. ఏపీ 3 ప్రదేశాలుగా విభజించబడింది. అదేంటంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర అని 3 ప్రదేశాలుగా విభజించబడింది. న్యూఢిల్లీ వచ్చేసి మన భారతదేశ రాజధాని. నెక్స్ట్ భారతదేశం వచ్చేసి విస్తీర్ణ పరంగా ప్రపంచంలో 7వ స్థానాన్ని, జనాభా పరంగా 2వ స్థానాన్ని ఆక్రమించిన దేశం. భారతదేశం వచ్చేసి విస్తీర్ణ పరంగా ప్రపంచంలో చూసుకుంటే 7వ స్థానాన్ని, జనాభాలో చూసుకుంటే 2వ స్థానాన్ని ఆక్రమించింది. నెక్స్ట్ దక్షిణ అమెరికాను వచ్చేసి పక్షుల ఖండంగా పిలుస్తాం. దక్షిణ అమెరికాను ఏమని పిలుస్తాము? పక్షుల ఖండంగా పిలుస్తాము. నెక్స్ట్
భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటాము? భ్రమణము అంటాము. ఒకసారి పూర్తిగా తిరగటానికి భూమికి ఎంతకాలం పడుతుందంటే 24 గంటలు పడుతుంది అనమాట. భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి ఎన్ని గంటలు పడుతుంది? 24 గంటలు పడుతుంది. నెక్స్ట్, భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటాము. భూమి వచ్చేసి సూర్యుని చుట్టూ తిరిగి వస్తే దాన్ని ఏమంటాము? భూపరిభ్రమణం అని అంటాం. సో ఈ భూమి వచ్చేసి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుందంటే 366 రోజుల పావు రోజు పడుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్, భూమి యొక్క చలనం వల్ల వచ్చేసి మనకు రాత్రి పగళ్ళు ఏర్పడతాయి. మనకు భూమి యొక్క చలనం వల్ల అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడం, అలాగే భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల మనకు రాత్రి పగళ్ళు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి 5th క్లాస్ EVS పార్ట్ 2 చూద్దాం. వరి సాగులో వివిధ రకాల దశలు ఉంటాయి. అవేంటంటే దుక్కి దున్నటం, కలుపు తీయటం, నీరు పెట్టడం, నాట్లు వేయటం, ఎరువులు వేయటం, పంట సంరక్షణ, ధాన్యం నిల్వ చేయటం. ఇవన్నీ దశలు అనమాట. ఎగ్జామ్లో వచ్చేసి ఏది ఫస్ట్ ఏది లాస్ట్ అనేసి అడుగుతుంటారు కదా. సో అవి ఇలా కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే దుక్కి దున్నడం, తర్వాత కలుపు తీయటం, నీరు పెట్టడం, నాట్లు వేయటం, ఎరువులు వేయటం, పంట సంరక్షణ, ధాన్యాన్ని నిల్వ చేయటం. నెక్స్ట్, నీటి సరఫరాను 4 రకాలుగా చేస్తారు. ఎలా అంటే క్షేత్ర నీటిపారుదల, లేకపోతే చాళ్ళ నీటిపారుదల, స్ప్రింక్లర్ల నీటిపారుదల, బిందు సేద్యం ద్వారా నీటిని వచ్చేసి సరఫరా చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి గొంగలి పురుగు మాతుగా మారి పంటను నాశనం చేస్తుంది. తోక కప్పలను వచ్చేసి ఏమని పిలుస్తారంటే టాడ్పోల్స్ అని పిలుస్తారు. తోక కప్పలను ఏమని పిలుస్తారు? టాడ్పోల్స్ అని పిలుస్తారు. రైతులు వచ్చేసి అధిక దిగుబడి కోసము పురుగు మందులను వాడుతూ ఉంటారు కదా. వాటి వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ వంటి రోగాలు అనేటివి మనకు వస్తాయి. నెక్స్ట్, సేంద్రియ వ్యవసాయంలో రైతులు పశు వ్యర్థాలను, వర్మీ కంపోస్ట్, జీవ పదార్థాలను సేంద్రియ ఎరువులుగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే జీరో బడ్జెట్ లేదా న్యాచురల్ ఫార్మింగ్ అని పిలుస్తారు. సేంద్రియ పద్ధతిలో అంటే ఎటువంటి మందులు అనేటివి వాడకుండా ఓన్లీ రైతులు పశు వ్యర్థాలను కానీ లేకపోతే వర్మీ కంపోస్టు వీటి ద్వారా మాత్రమే పంటలను పండిస్తారనమాట. సో దాన్ని ఏమని పిలుస్తారంటే జీరో బడ్జెట్ లేదా న్యాచురల్ ఫార్మింగ్ అని పిలుస్తారు. మన రాష్ట్రంలో ముఖ్యమైన ఆహార పంట ఏదంటే వరి. మన రాష్ట్రంలో ముఖ్యమైన ఆహార పంట ఏది? వరి. అలాగే ప్రధాన వృత్తి ఏంటి? వ్యవసాయం. నెక్స్ట్, పిండి పదార్థాలను వచ్చేసి మనకు శక్తినిచ్చే ఆహారంలో ముఖ్యమైనవి. పిండి పదార్థాలు ఏం చేస్తాయంటే మనకు శక్తినిచ్చే ఆహారంలో ముఖ్యమైనవి ఏంటి? పిండి పదార్థాలు. మాంసకృతులు వచ్చేసి మన పెరుగుదలకు మాత్రమే కాకుండా గాయాలను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. ఈ మాంసకృతులను ఎందుకు మనకు యూజ్ అవుతాయంటే మన పెరుగుదలకు ఉపయోగపడుతుంది, అలాగే గాయాలను తగ్గించడంలో కూడా మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు కిలో వరి ఉత్పత్తి చేయాలంటే దాదాపు 3000 నుంచి 5000 లీటర్ల నీరు అనేది అవసరమవుతుంది. మనకు 1 కిలో వరి అనేది ఉత్పత్తి అవ్వాలంటే ఎన్ని లీటర్లు కావాలి? 3000 నుంచి 5000 లీటర్లు అనేది అవసరమవుతుంది. నెక్స్ట్, మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, పెన్నా నదులు ముఖ్యమైనవి. మన రాష్ట్రంలో ఏ నదులు ముఖ్యమైనవి? గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, పెన్నా నదులు. అయితే కృష్ణా నదిపై నిర్మించినటువంటి ఆనకట్టలు ఏంటంటే నాగార్జున సాగర్, శ్రీశైలం. కృష్ణా నదిపై నిర్మించినటువంటి ఆనకట్టలు ఏంటి? నాగార్జున సాగర్, శ్రీశైలం. నెక్స్ట్, గోదావరి నదిపైన ఏంటంటే ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మించబడింది. గోదావరి నదిపై ఏ ప్రాజెక్ట్ నిర్మించబడింది? ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మించబడింది. నెక్స్ట్, కృష్ణా నది మహారాష్ట్ర వెస్ట్రన్ ఘాట్స్లో మహాబలేశ్వరం దీని జన్మస్థలము. ఈ కృష్ణా నది ఎక్కడ పుట్టింది? మహారాష్ట్రలోని వెస్ట్రన్ ఘాట్స్లో ఉండే మహాబలేశ్వరం దగ్గర. అలాగే కృష్ణా నది యొక్క పొడవు ఎంత? 1400 కిలోమీటర్లు. కృష్ణా నది యొక్క పొడవు ఎంత? 1400 కిలోమీటర్లు. ఇది వచ్చేసి కృష్ణా జిల్లా హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ కృష్ణా నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుందంటే కృష్ణా జిల్లాలో ఉండేటటువంటి
హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నాగార్జున సాగర్ వచ్చేసి అతిపెద్ద మానవ నిర్మిత బహుళార్థ సాధక ప్రాజెక్టు. నాగార్జున సాగర్ ఏంటి? అతిపెద్ద మానవ నిర్మిత బహుళార్థ సాధక ప్రాజెక్ట్. నెక్స్ట్, విజయవాడలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ ఉంది. ఈ ప్రకాశం బ్యారేజీ యొక్క పొడవు ఎంత? 1.2 కిలోమీటర్లు. ఈ కృష్ణానదిపై ఉండేటటువంటి ప్రకాశం బ్యారేజీ ఉంది కదా, అది ఎంత పొడవు ఉందంటే 1.2 కిలోమీటర్లు ఉంది. నెక్స్ట్, ఆంధ్ర రాష్ట్రం యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర రాష్ట్రం యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు. నెక్స్ట్, 2009వ సంవత్సరంలో కర్నూలు నగరంలో వరదలు వచ్చాయి. మనకు 2009లో అతిపెద్ద వరదలు అయితే వచ్చాయి కదా, సో అది ఎక్కడ వచ్చాయంటే కర్నూలులో వచ్చాయి. నెక్స్ట్, కర్నూలు జిల్లాలోని అల్లూరు గ్రామం వచ్చేసి స్వచ్ఛతే సేవ అనే పురస్కారాన్ని అందుకుంది. కర్నూలు జిల్లాలోని అల్లూరు గ్రామం స్వచ్ఛతే సేవ అనేటటువంటి పురస్కారాన్ని అందుకుంది. నెక్స్ట్ వచ్చేసి మన దేశంలో 3 స్థాయిలలో ప్రభుత్వాలు ఉన్నాయి. అవేంటంటే స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. స్థానిక ప్రభుత్వం అంటే మన గ్రామాలలో ఉంటుంది కదా, సో అవన్నీ వచ్చేసి గ్రామాలు కానీ మండలాలు, పట్టణాలు ఇవన్నీ వచ్చేసి స్థానిక ప్రభుత్వం కింద వస్తాయి. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రాలలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అంటే మన కేంద్రానికి సంబంధించి ఉంటుంది. నెక్స్ట్, స్థానిక ప్రభుత్వాలలో ఏంటంటే గ్రామ పంచాయతీ ఉంటుంది కదా, సో ఈ గ్రామ పంచాయతీ పెద్దలను ఏమని పిలుస్తామంటే సర్పంచ్ అని పిలుస్తాము. ఇతన్ని వచ్చేసి ప్రతి 5 సంవత్సరాలకు మనము గ్రామ పంచాయతీ సభ్యులు ఎన్నుకుంటూ ఉంటారనమాట ఈ సర్పంచ్ని. నెక్స్ట్ వచ్చేసి ప్రతి గ్రామ సచివాలయంలో 11 మంది ఉద్యోగులు ఉంటారు. మన గ్రామ సచివాలయంలో ఎంతమంది ఉద్యోగులు ఉంటారు? 11 మంది ఉద్యోగులు ఉంటారు. మండల పరిషత్ అధ్యక్షుడు వచ్చేసి ఎంపీటీసీ సభ్యులచే ఎన్నుకోబడతారు. వీరి యొక్క పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాలు. మండల పరిషత్ అధ్యక్షుడు వచ్చేసి ఎన్ని సంవత్సరాలు ఉంటాడంటే 5 సంవత్సరాలు ఉంటాడు. నెక్స్ట్, మండల స్థాయి ప్రభుత్వ సంస్థలు ఏంటంటే పోలీస్ స్టేషన్, మండల రెవెన్యూ అంటే తహసీల్దార్ కార్యాలయము, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బ్యాంకు, పశు వైద్యశాల అనేటి మనకు మండల స్థాయిలో ఉండేటటువంటి ప్రభుత్వ సంస్థలు అన్నమాట. కేంద్ర ప్రభుత్వానికి అధిపతి ఎవరంటే రాష్ట్రపతి. కేంద్ర ప్రభుత్వానికి అధిపతి ఎవరు? రాష్ట్రపతి. మన ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రి మండలిని రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్, హైకోర్టు. హైకోర్టు అనేది రాష్ట్రాలలో ఉండేటటువంటి అత్యున్నత న్యాయ వ్యవస్థ. అంటే మన రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు అనేది అత్యున్నత న్యాయ వ్యవస్థ. దేశంలో వచ్చేసి అత్యున్నత న్యాయ వ్యవస్థ ఏంటంటే సుప్రీంకోర్టు అనేది దేశంలో ఉండే అత్యున్నత న్యాయ వ్యవస్థ. నెక్స్ట్, పూసర్ల వెంకట సింధు వచ్చేసి ఈమె ఒక ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఈమె వచ్చేసి 2016వ సంవత్సరంలో ఒలింపిక్స్లో రజత పథకాన్ని సాధించినటువంటి మొదటి భారతీయ మహిళ. నెక్స్ట్, లంబసింగి వచ్చేసి విశాఖపట్నం జిల్లాలో ఉండేటటువంటి గిరిజన ప్రాంతం అనమాట. దీన్ని వచ్చేసి లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్గా పేరు పొందింది. ఈ లంబసింగి వచ్చేసి విశాఖపట్నంలో ఉంటుంది, ఇది వచ్చేసి ఆంధ్ర కాశ్మీర్గా పేరు పొందింది. నెక్స్ట్, ఆసుపత్రికి వెళ్లేలోపు బాధితుడికి అందించవలసినటువంటి తక్షణ చికిత్సను వచ్చేసి ప్రథమ చికిత్స అని అంటారు. ఉచిత వైద్య సలహాలకు వచ్చేసి మనకు 104 అనేటటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే ఉచిత వైద్య సలహాలను అందిస్తారు. నెక్స్ట్, 100కి డైల్ చేస్తే మనకు పోలీసుల నుండి ఉచిత సేవ అనేది లభిస్తుంది. నెక్స్ట్, 1498లో పోర్చుగీస్ నావికుడు వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. మనకు భారతదేశానికి సముద్ర మార్గాన్ని పోర్చుగీస్ నావికుడు ఏ సంవత్సరంలో కనిపెట్టాడు? 1498వ సంవత్సరంలో. నెక్స్ట్ వచ్చేసి 1885లో భారతీయ జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పడింది. భారతీయ జాతీయ కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఏర్పడింది? 1885లో. నెక్స్ట్, 1919 సంవత్సరంలో మహాత్మా గాంధీజీ స్వాతంత్ర పోరాటంలో చేరారు. 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం వచ్చింది. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15. నెక్స్ట్, భారత రాజ్యాంగం వచ్చేసి
1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26. నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం. సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చేసి 1920వ సంవత్సరము. ఉప్పు సత్యాగ్రహం వచ్చేసి 1930వ సంవత్సరము. నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమం వచ్చేసి 1942. భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసి 1947. మళ్ళీ ఒకసారి జాతీయ కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 1885లో. 1920లో వచ్చేసి సహాయ నిరాకరణ ఉద్యమం, 1930లో వచ్చేసి ఉప్పు సత్యాగ్రహం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం, 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబు అనేది మన భూమికి నమూనా. మన భూమికి నమూనా ఏంటి? గ్లోబు. నెక్స్ట్ గ్లోబులో నిలువునా గీయబడినటువంటి ఊహారేఖలను వచ్చేసి రేఖాంశాలు అంటారు. అడ్డంగా గీయబడినటువంటి ఊహారేఖలను ఏమంటాము? అక్షాంశాలు అని పిలుస్తాము. చంద్రుడు వచ్చేసి భూమికి గల సహజ ఉపగ్రహం. భూమికి గల సహజ ఉపగ్రహం ఏంటి? చంద్రుడు. 1975వ సంవత్సరంలో భారతదేశం మొట్టమొదటి ఆర్యభట్ట ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టిందనమాట. భారతదేశంలో వచ్చేసి ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టిందంటే 1975. 1975వ సంవత్సరంలో ఆర్యభట్ట అనేటటువంటి ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టిందనమాట. నెక్స్ట్ వచ్చేసి చంద్రయాన్ 2. ఈ చంద్రయాన్ 2ను వచ్చేసి జూలై 22, 2019లో శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. చంద్రయాన్ 2 ఎప్పుడు ప్రయోగించారంటే జూలై 22, 2019లో శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. నెక్స్ట్ మన సౌర కుటుంబంలో వచ్చేసి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనియస్ మరియు నెప్ట్యూన్లు ఉంటాయన్నమాట. ఇవన్నీ గ్రహాలు. మన సౌర కుటుంబంలో ఏ గ్రహాలు ఉంటాయి? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనియస్ మరియు నెప్ట్యూన్లు అనమాట. ఇవి వచ్చేసి ఈ 3 క్లాసులకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మీకు అలాగే 6th క్లాస్కి సంబంధించినటువంటి కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్ అనేది చెక్ చేసుకోండి. అలాగే 7th క్లాస్కి కూడా చేశాను. అవి న్యూ టెక్స్ట్ బుక్స్ అయితే చేశాను. కాకపోతే న్యూ టెక్స్ట్ బుక్స్కి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్కి కొంచెం ఒక 10% మాట మాత్రమే డిఫరెన్స్ ఉంది తప్పితే మొత్తం ఓవరాల్గా అయితే లేదు. ఒకవేళ అవి కూడా చూస్తాననుకున్న వాళ్ళు కంపల్సరీ చూడండి. అలాగే 7th క్లాస్కి సంబంధించి విజయనగర సామ్రాజ్యం కానీ, కాకతీయుల రాజ్యం కానీ ఇవి వచ్చేసి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అయినా న్యూ టెక్స్ట్ బుక్స్ అయినా మ్యాటర్ అయితే అదే ఉంటుంది కాబట్టి సో ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు అవి అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.